ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. లేడీస్ అండ్ జెంట్మెన్, మా షాపు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీ అందరకు నా ధన్యవాదాలు. మా ఈ షాప్ ఓపెనింగ్ సందర్భంగా మేం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పోటీని కండక్ట్ చేస్తున్నాం. మీలో ఉత్తమ జంటగా ఎంపికైన వాళ్ళు మా ఈ షోరూమ్ను ప్రారంభిస్తారు. లక్కీ డ్రా తీయవలసిందిగా ప్రముఖ సినీ నటి కుమారి ప్రేమను ఆహ్వానిస్తున్నాను. మిస్ ప్రేమ. ఇంత అందమైన షోరూమ్ని ఓపెన్ చేసే ఛాన్స్ వస్తుందని తెలుసుంటే నేను కూడా పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. ఎనీవే, ఆ లక్కీ కపుల్ ఎవరో చూద్దాం. ఓకే, ది లక్కీ కపుల్ ఆర్ మిస్టర్ అండ్ మిసెస్ తరుణ్. వెల్కమ్ వెల్కమ్, ప్లీజ్ కమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, ప్లీజ్. మా షాపును ప్రారంభించిన గౌరవ అతిథులను అభినందిస్తూ ఈ 100 గ్రాముల నెక్లెస్ ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సరే, నెక్లెస్ లైవ్ ఎందుకు? అదేంటి అలా అంటావు? 100 గ్రాముల బంగారం, దాన్ని అమ్మితే ఎంత వస్తుందో, తాకట్టు పెడితే ఎంత వస్తుందో తెలుసుకోవద్దా? ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి? ఎంత వస్తుందో అని అడగను నేను మామ, నెక్లెస్ ఇచ్చిన అడుగుదామని. అడుగుతావా? అలాగే లోపల వేస్తే ఎన్ని వేస్తారో కూడా కనుక్కో. సర్లే, దీన్ని నమ్మే టెన్షన్ లో నేను పడతాను. మీరందరూ తాజ్కి వచ్చేయండి, తాగి పడిపోదాం. పడిపోవడానికి తాజ్ దాకా ఎందుకు? పక్కనే టిక్ 20 అమ్ముతున్నారు. తాగితే పడిపోవడమే, మళ్ళీ లైఫ్ లో లేవరు. అంటే ఏంటి? నెక్లెస్ ఇవ్వవా? నీకు నోట్తో చెప్తే అర్థం కదా, చేత్తో చెప్పాలా? నాకు డబ్బుతో తప్ప దేంతో చెప్పినా అర్థం కాదు. ఇవ్వు. వదిలేరా. వదిలేసి దీనికి గిఫ్ట్ ఇచ్చామనుకో. గిఫ్ట్ అంటే కొనియాలి బాబు, కొట్టేసి ఇవ్వకూడదు. కొట్టేసిన డబ్బుతో పార్టీ ఇవ్వచ్చు, పర్లేదు. సరేరా, నేను మధు కలిసి ఓ 1000 అడ్జస్ట్ చేస్తాం. 1000 ఏంటి ముష్టేస్తున్నారా? కాదురా, అప్పే ఉన్నప్పుడు ఇచ్చేద్దరు కానీ. 1000కి తాజ్లో 1/6 జ్యూస్ కూడా రాదురా. అదే మన క్యాంటీన్ లో అయితే వాటా కూడా వస్తుంది. క్యాష్ ఉన్నప్పుడు కూడా క్యాంటీన్ ఏంట్రా చీప్ గా? ఏ ఎక్స్ట్రా చేయకుండా రా, కళ్ళు మూసుకుని కాఫీ తాగు, నోరు మూసుకుని ఇంటికెళ్ళు. లిల్లీ సార్, ఇందాక బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ అయిన వాళ్ళల్లో అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఆ పిల్ల రాఘవ్ గారు అమ్మాయి అనుకుంటాను సార్. ఎస్, కరెక్ట్. హలో హలో రాఘవ్ గారు,
నేను సురేందర్ని మాట్లాడుతున్నాను, గుర్తుపట్టారా? బాగున్నారా? ఏంటి సార్ మా షాప్ ఓపెనింగ్ రాలేదు? సారీ అండి, కుదరలేదు. వాళ్ళండి, మీరు రాకపోయినా మీ అమ్మాయిని అల్లుడిని పంపించారు. అల్లుడు వచ్చాడా? పట్టి రావటమే కాదు సార్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రైజ్ కింద నెక్లెస్ తీసుకున్నారు, షాప్ ఓపెన్ చేశారు. ఆ రోజు రావు గారింట్లో పరిచయం చేశారు కదా, అమ్మాయిని గుర్తుపట్టాను. కానీ ఒక్క విషయంలో మాత్రం కోపం వచ్చింది. కనీసం మీ అమ్మాయి పెళ్లి కార్డు కూడా వేయలేదు. దారుణం. అవునండి, దారుణమే. ఎందుకంటే మా అమ్మాయి పెళ్లి కార్డు నాకు కూడా వేయలేదు. అదేంటి? మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను. ఏంటి మాట వినిపిస్తూ లేదు? షాక్ అయ్యారా? మామూలుగా కాదు. నేను విషయం కనుక్కుని మళ్ళీ ఫోన్ చేస్తా. హలో. ఆహా, అలాగా. ఎంతకీ మన అల్లుడు ఎవరు? తరుణ? చిచి, వీళ్ళు మరీ టూర్ అయ్యారు. నన్ను కాకుండా ఎవరిని తిడుతున్నావు? మీ అబ్బాయిని. ఏమైంది? ఈ రోజు పొద్దున 10ంటికి వాడికి పెళ్ళయింది. భోజనాలు ఎప్పుడు పెడుతున్నారు? జైల్లో ఎప్పుడు పెడుతున్నారని అడగండి. జైలా? పెళ్ళా? ఈ రోజు పొద్దున్నే అనుకున్నా, జీవితం ఏంటి ఇంత ప్రశాంతంగా గడిచిపోతుంది అని. ఆ ఫోన్లో ఇవ్వండి, మా ఎస్ఐ తమ్ముడికి ఫోన్ చేస్తాను. ఊరుకోవే, చిన్నపిల్లలు సరదాగా ఏదో చేస్తే పోలీసులు లక్షలు ఇట్లా అంటావు. చిన్నపిల్లలైతే చాక్లెట్లు తింటారు, ఇలాగా నెక్లెస్లు కొట్టారు. తమ్ముడు, ఏటా నీ గుండె కొట్టుకోవట్లేదు? మీరే చెవిలో పెట్టుకుని. సారీ. రండి రండి ఇన్స్పెక్టర్ గారు, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నేను లంచం తప్పితే ఇంకేం తీసుకోలేదు. మీ ఇద్దరికి పెళ్ళయ్యేంత కాలం అయింది? 24 hours సార్. ఈ విషయం మీ డాడీకి తెలుసా? నెక్లెస్ విషయమా, పెళ్లి విషయమా? పెళ్లి విషయం తెలుసు. కానీ వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోలేదు సార్. ఎందుకు? క్యాస్ట్ ఫీలింగ్. మా డాడీ కొంచెం తేడా అండి. ఓ. పొలం కోసం పొలం వదులుకున్న ఫ్యామిలీ రామంది. నువ్వు గానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే నీ కలర్ ఫోటోకి దండేసి నా కొడుకు చచ్చాడు అనుకుంటానన్నాడు సార్. అంత మాట అన్నాడా? వీళ్ళ డాడీ ఇంకా తేడా అండి. ఆయన ఏమన్నాడు? ఇది నేను చెప్పలేను, నువ్వే చెప్పు. మమ్మల్ని సపోర్ట్ చేసిందని మా మమ్మీని టీవీ కేసి కొట్టాడు. టీవీకా? అవును సార్, ఈ టీవీ చూస్తుంటే మా టీవీ కేసి కొట్టాడు. తర్వాత ఏముంది సార్? రెడ్ కలర్ లో బ్లడ్. వెంటనే మమ్మీని హాస్పిటల్ అడ్మిట్ చేసి మనశ్శాంతి కోసం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ వచ్చాం. మరి నెక్లెస్ ఏం చేశారు? బిల్లు కట్టలేక డాక్టర్ కి ఇచ్చేసాం సార్. అదైన పర్సనల్ గా నర్సుకి ప్రెజెంట్ చేశాడు. నా వల్ల కాదు. ఎరా ఇది నోరా న్యూస్ పేపరా? ఇష్టం వచ్చాడు కథలు చేస్తున్నారు. డాడీ మీరు కలిసిపోయారా? మమ్మీ నిన్ను డిశ్చార్జ్ చేసేసారా? వామ్మో, ఈ పిల్లల్ని ఎలా భరిస్తున్నారండి బాబు. ఆ నెక్లెస్ ఎక్కడరా? అది పర్లేదు ఉండనివ్వండి సార్, ఏదో చిన్నపిల్లలు, వాళ్ళ వయసు చిన్నదే, కానీ దీని ఖరీదు పెద్దది. తీసుకోండి. మీరు మరీ బలవంత పెడుతున్నారు. మీరు మరీ మొహమాట పడుతున్నారు. తీసుకోండి. మీరు ఎన్నైనా చెప్పండి, వాళ్ళు నా షాప్ ఓపెన్ చేశారు, వాళ్ళని నేను ఒట్టి చేతులతో పంపించలేను. నీ బర్త్డే ఎప్పుడు? August 30th. నీది? ఇద్దరిది అదే. రియల్లీ? మీ ఇద్దరు ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకున్నాం, ఒకే కాలనీలో ఎదురు బదులు ఇల్లు కట్టుకున్నాం. కానీ మా ఇద్దరి కంటే వీళ్ళు గొప్ప ఫ్రెండ్స్. ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పుట్టారు, ఒకే స్కూల్లో చదివారు, ఒకే కాలేజీలో చదువుతున్నారు, ఒకేలా డ్రెస్ చేసుకున్నారు. చూడండి, ఇద్దరు ఒకేలా గొడవ చేస్తారు. లిల్లీ, వీళ్ళిద్దరికి వైగో బత్ స్టోన్స్ రెండు తీసుకురా. ఓకే సార్. ఎప్పుడు ఇంతేరా మీతో? ఇవి మీకు నా గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎప్పుడు ఇలాగే అల్లరి చేస్తుండండి.
అమ్మమ్మలు తాతయ్యలు తిప్పే నీతులు చిట్టాలన్నింటించి పిడుగే పడిన అదరం పనిలో పడితే వదలం భ్రమలో పడుతూ బ్రతకం We love life. Get on the dance floor. Bring that beat back. డబ్బు చెప్పుతో ముదిరిపోయిన పాలిటిక్స్ మాకొద్దు సృష్టి అంతకి తీయనైన ఈ చలిమే ముద్దు చదివి చచ్చిన జాబులివ్వని ఇంటర్వ్యూలు మాకొద్దు చెక్కు చెదరని ధైర్యం మాది నింగే హద్దు పాస్ అయినా ఫెయిల్ అయినా ఒకటేరా నేస్తం పెళ్ళైతే అత్తారే ఇస్తారో జీతం పక్క పర్సులో క్యాష్ ఉందిలే కలిపి కొట్టి బిర్యానీ అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతులు చిట్టాలన్నింటించి We want freedom. We want freedom. We want freedom. We want freedom. Shakalaka, shakalaka. గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కు అనము దండకొచ్చిన ఫ్రెండ్షిప్ పరవని ఫ్రెండ్సే మేము నీడలాంటిదే స్నేహం బ్రదరు నిన్ను విడిచి తనుకోదు వయసు మీరిన శ్వాస ఆగిన మనసును వెళ్ళిపోలేదు ఇక్కట్ల నుంచి అర్థం లేని సిలబస్ నుంచి We want freedom. We want freedom. పిరుగే పడిన అదరం పనిలో పడితే వదలం భ్రమలో పడుతూ బ్రతకం We love life. నారాయణ 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 తరుణ్ ఆంటీ నువ్వు ఇంత పొద్దున్నే గుడికి వెళ్తున్నాను ఆంటీ గుడికా ఎందుకు చదువుకునేటప్పుడు బడికి వెళ్ళినా వెళ్ళకపోయినా రిజల్ట్స్ వచ్చేటప్పుడు గుడికి వెళ్ళమని పెద్దోళ్ళు చెప్పారు ఆంటీ ఓ ఇవాళ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ వస్తున్నాయా మరి మధు శుభ్రంగా పడుకున్నది చదివిన వాళ్ళకి ఆంటీ టెన్షన్ చదవని వాళ్ళకి ఏముంటుంది నారాయణ 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 ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నిరంతర సమస్త కళాకలాపం భవహరం గిరిజాకుమారం నువ్వేంట్రా గుడికి వచ్చావు నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను నేనంటే సొంతంగా రాశాను పరీక్ష పాస్ అవుతానో లేదో అని డౌట్ నువ్వు హ్యాపీగా మధు పేపర్ కాపీ కొట్టావు కదా ఏమి హ్యాపీరా బాబు నేను రాత్రి దాని కంగారు చూసి అది సరిగ్గా రాసిందో లేదో అని నాకు దడ మొదలైంది సర్వమంగళాని భవంతు హారతి తీసుకున్నాయన
ఏం కూరుకున్నావు బాబు, భగవంతుడు కూడా భయపడ్డాడు. హలో, నేను తరుణ్ణి. ఎక్కడి నుంచి? లోకలే. రిజల్ట్స్ ఏమయ్యాయి? నేను పాస్ అయ్యాను. అయితే నేను కూడా పాస్ అయి ఉంటాను. నువ్వు ఫెయిల్ అయ్యావు. అదెలా కుదురుతుంది? చూసి కాపీ కొట్టడం కూడా రాదు. యూస్లెస్ ఫెలో. ఫోన్ పెడే. పెట్టేస్తా కానీ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు? ఎందుకేంటి, నేనేమైనా స్టేట్ ఫస్ట్ వచ్చానా గర్వంగా ఇంటికి రావడానికి? ఓ వెయ్యిస్తే ఏ వైజాగ్ పారిపోయి వారం తర్వాత వస్తా. ఇంటికి వస్తే 10,000 ఇస్తా. ఎవడో మధ్యలో మాట్లాడుతున్నట్టున్నాడు. మధు, ఇది ఎక్కడో విన్న వాయిస్ లా ఉందే. నేను కన్న వయసు బాబు. చిచి, ఫస్ట్ సెమిస్టర్ లోనే ఫెయిల్ అయిన వాడివి ఫైనల్ ఇయర్ పాస్ అవుతావరా? ఇక లాభం లేదు. రేపటి నుంచి నీకు బైక్ లో పెట్రోల్ కట్, పాకెట్ లో పర్స్ కట్, టీవీలో పవర్ కట్, వాక్మెన్ లో బ్యాటరీ కట్. నువ్వేంటి నవ్వుతున్నావు? జస్ట్ 3rd క్లాస్ లో పాస్ అయ్యావు. ఐన్స్టీన్ లా ఫీల్ అవ్వకు. రేపటి నుంచి మీ ఇద్దరు పొద్దున్నే 6 అలా లేచి చదివితేనే బ్రేక్ఫాస్ట్, లేకపోతే ఓన్లీ ఫాస్ట్. బాధపడకురా, మళ్ళీ చదివి పాస్ అవ్వచ్చు. నేను బాధపడుతున్నది నేను ఫెయిల్ అయినందుకు కాదండి, మరి మధు పాస్ అయినందుకు. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. లేచావా? లేచి 1 గంట అయింది. ఆల్రెడీ పళ్ళు తోముకుంటున్నాను. మరి అంత సౌండ్ వస్తుందేంటి? పళ్ళు తోముతున్నావా, అంట్లు తోముతున్నావా? అంట్లు తోమినట్టు పళ్ళు తోముతున్నాను. ఓకే మిస్టర్ క్లీన్. నీ దంతాలు మిలమిలా మెరవడానికి నువ్వు దేంతో బ్రష్ చేస్తావు? టూత్ బ్రష్ తో. వేస్ట్ ఫెలో. ఏ పేస్ట్ వాడతావని అడుగుతున్నాను రా. కోల్గేట్ జెల్. గో టు హెల్. ఉషాంతి లేచిందా? ఎప్పుడో లేచింది. ఏం చేస్తోంది? సుబ్బుని తిడుతుంది. అంకుల్ లేచారా? ఆ, లేచి మమ్మీ టీ ఎప్పుడు ఇస్తుందా అని చూస్తున్నారు. మరి ఆంటీ ఏం చేస్తుంది? టీవీ చూస్తోంది. ఇంకా కబర్లు ఆపి చదువు. డాడీ అంకుల్ జాగింగ్ బయలుదేరిపోయారు. 6 గంటలకు మీరు లేస్తే చాలు, అరిచి కాలనీ మొత్తం లేపక్కర్లేదు. సుబ్బు రెడీయా? కల్లాల్ ఎక్కడా? అదిగో. గుడ్ మార్నింగ్ కల్లాల్. గుడ్ మార్నింగ్. ఏంటి 5 నిమిషాలు లేటు? పొద్దున లేవగానే మా ఆవిడ ముఖం చూసానయ్యా. కాసేపు మళ్ళీ పడుకొని లేచా. మధు, నిజంగా నువ్వు లేచి చదువుకుంటున్నావు అనుకుని నీకోసం టీ తెచ్చానే. నేను లేదామని అనుకున్నాను మమ్మీ, కానీ నేను లేస్తే నన్ను ఎగ్జాంపుల్ గా చూపించి పాపవాడిని ఇంకా ఎక్కువ తిడతారేమోనని లేవలేదు. వాడి గురించి నువ్వేం జాలిపడక్కర్లేదు. వాడు ఆల్రెడీ లేచి చదువుకుంటున్నాడు. చదువుతున్నాడా? మోసం. 9 దాకా పడుకుంటానని నాతో చెప్పి ముందే లేచిపోతాడా? తరుణ్, ఇంత ఉదయాన్నే నువ్వు? ఏమైందమ్మా నీకు? నీకు ఉదయం మాత్రమే అయింది, కానీ నాకు జ్ఞానోదయం కూడా అయింది. ఆహా, ఈ డైలాగ్ లో నాకేదో స్పెల్లింగ్ మిస్టేక్ వినిపిస్తుంది. ఓహో, ఏం చదువుతున్నావు నాన్న? కెమిస్ట్రీ. ఆ అమ్మాయి చదివేది కాదురా, నువ్వేం చదువుతున్నావు? అమ్మాయి ఎవరు? రే మమ్మీ, ఉషా ఆంటీ, మీ అబ్బాయి పక్కింటి పరమేశ్వరరావు గారి అమ్మాయికి సైట్ కొడుతున్నాడు. బాయ్ కల్లాల్. బాయ్. అయ్యగారు, పైనుంచి పుస్తకం పడిందండి. అయిపోయి. హాయ్ డాడ్. హాయ్. ఇడ్లీనా? డెడ్లీగా ఉందరా. మమ్మీ, రోజు ఇడ్లీయేనా? ఇడ్లీ నీకు ఇష్టమేగా? ఇష్టమే కాదని రోజు అదే తింటే ఇడ్లీలా ఇలా అయిపోతాను. అంత కష్టపడి ఇడ్లీలా అలా ఇలా అయిపోతానని ఎందుకు? మీ అమ్మలా అయిపోతానని చెప్పరాదు? మీరు తింటారా? కనీసం పాలైనా తాగు. యక్, పాలంటే నాకు అలర్జీ, కానీ పాలే ఎనర్జీ. నేను తాగును. సేమ్ డైనింగ్ టేబుల్, సేమ్ ఇడ్లీ, సేమ్ పాలు నా వల్ల కాదు. ఎదురింటికెళ్ళి టిఫిన్ తినాలంటే డైరెక్ట్ గా చెప్పు, అంతేగాని నా టిఫిన్ వంకలు పెట్టొద్దు. నేను చేసింది తినడానికి నాకు మనిషి ఉన్నారు, అది చాలు. ఓ డాడీ, ఈ టిఫిన్ తింటున్నందుకు నీకు ట్యాంక్ బండ్ మీద విగ్రహం కట్టించాలి. హాయ్. గుడ్ మార్నింగ్. పెసరట్టు ఉప్మానా? కొంచెం ముందు వచ్చుంటే నువ్వు కూడా తినేదాన్ని. అయిపోయిందా? వాడి మాటలు నువ్వు నమ్ముతున్నావా? నీకోసం నేను స్పెషల్ గా ఉంచాను. రామ్మా కూర్చో.
ఐ లవ్ యూ ఆంటీ. అంకుల్, నాకు చిన్న డౌట్. ఏంటి మీ ఇంటికి బాల్కనీ అవసరమా? నీకు అనవసరం అనిపించిందా? డేంజర్ అనిపిస్తుంది. డేంజరా? అవును అంకుల్, ఆ బాల్కనీ వల్ల మీ అబ్బాయి చేయి జారిపోతున్నాడేమో అని అనిపిస్తుంది. అంత సగదీసావేంటి? ఆల్రెడీ సగం జారిపోయాడని సింబాలిక్ గా చెప్పు. ఎదురింటి వాళ్ళ బాల్కనీ గురించి, పక్కింటి వాళ్ళ లాన్ల గురించి ఆలోచించే బదులు నీ గురించి నువ్వు చూసుకుంటే మంచిది. ఏం చూసుకోవాలి? నీ డ్రెస్ డ్రెస్సా? బా కళ్ళకి గ్లేర్ కొడుతుంది. ఇలాంటి బట్టలతో బయటికి వెళ్తే కుక్కలాంటి పడతాయి. ఏ, ఇది లాస్ట్ మంత్ నువ్వే కొనిచ్చావు. షోరూమ్ లో చూసి బాగుంది అనుకున్నాను. నువ్వు వేసుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందని నాకేం తెలుసు. అంకుల్ చూడండి. చూశాను, నాది అదే అభిప్రాయం. ఆంటీ, నీకు అనవసరం, వెళ్ళి బాల్చురా పాపో. కోల్గేట్ పాడతా తీయగా ఫైనల్స్ లో విజేత ప్రకాష్ కి అభినందన. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏమిస్తారు? ఏముందిరా 10 పేస్ట్లు డజన్ బ్రష్లు ఇచ్చుంటారు. మావా వరల్డ్ బ్యాంక్ వచ్చిందిరా 100 అదే ఇచ్చు. పాపం, దాని దగ్గర డబ్బులు తీసుకోవడమే గాని ఎప్పుడైనా తిరిగి ఇచ్చారా? ఇండియా వరల్డ్ బ్యాంక్ దగ్గర డబ్బు తీసుకుందే కానీ ఎప్పుడైనా. మేము దేశభక్తి గల పౌరులం అమ్మా, దేశాన్ని ఫాలో అవుతాం. హాయ్ మతాయ్. హాయ్ వర్ష. మళ్ళీ పడిపోయింది. ఐమ్ సారీ. కమ్ ఆన్. నువ్వు పడిపోయి మాకు సారీ చెప్తావేంటి? ఓ హాయ్. ఈ చాక్లెట్స్ ఏంటి? సారీ, ఈరోజు బర్త్డే. హలో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లాస్ట్ వీక్ కూడా బర్త్డే అన్నా, అది నాది. లాస్ట్ మంత్ బర్త్డే, అది మా మమ్మీది. ఇది మా అమ్మమ్మది. షీస్ 80. సాయంత్రం కేక్ వస్తున్నారా? కేక్ కంటే క్యాండిల్స్ ఖర్చు ఎక్కువ ఎలా ఉంది. సునీల్, తినటానికి స్వీట్ ఇచ్చావు, థ్యాంక్స్. అదే చేత్తో బతకడానికి నోటిస్తే ఎంత? 100. బందా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను. రులి పాపిష్టి తండ్రి, లేచిపోయిన చెల్లెలు, పారిపోయిన తమ్ముడు, తప్పనిసరి అప్పులు, చెరపలేని తప్పులు. ఈ బాధలన్నీ మర్చిపోవడానికి అప్పుడప్పుడు ఓటి, ఎప్పుడైనా ఓ సిగరెట్టు కాల్చాలనుకోవడం తప్ప. మన కిల్లికోటి కృష్ణ గారు బ్యాలెన్స్ తీరిస్తే తప్ప సిగరెట్లో మేనర్స్ లేకుండా మాట్లాడతాడేంటి? అందుకే నువ్వు 100 ఇస్తాడు, మొహం మీద కొడతాను. మొన్న వందిచ్చానుగా. జ్యూస్ అప్పుడు మొహం మీద కొట్టాగా. నిన్ను నమ్మిస్తున్నాను. నేను నిన్ను నమ్ముకునే అప్పులు చేస్తున్నాను. తిరిగి ఇచ్చేస్తావుగా? ప్రిన్సిపాల్ గారి మీద ఒట్టు. ఏం ఏడ్చావురా? వర్షం చూస్తే నా కళ్ళు ఇట్టే వర్షిస్తారా. 100 కొట్టిసావు. మరి పార్టీ అది? ఈ చాక్లెట్ వర్షం అడిగినా ఇస్తుంది. ఏ వర్ష, నా చాక్లెట్ ఏది? సారీ. థ్యాంక్ యూ. నీకేంటా స్పెషల్ గా ఇచ్చింది? హాయ్. గుడ్ మార్నింగ్. ఏ వర్ష, ఏంటి ఎప్పుడు బర్త్డే వచ్చినా మా అందరికి చాక్లెట్ ఇస్తావు, తరుణ్కి ఇవ్వడం మాత్రం మర్చిపోతావు, మళ్ళీ చివర్లో వాడికి స్పెషల్ గా పెద్ద చాక్లెట్ ఇస్తావు. అలాగా? ఆహా. సినిమాల్లో చేరితే సౌందర్యంత ఆర్టిస్ట్ అవుతావు గాని విషయం చెప్పు. ఏమీ లేదు. నిజంగా ఏ లేకపోతే పర్లేదు, ఏవైనా ఉందనుకో. మధు, యా, ఈ విషయం ఎవరికి చెప్పకే ప్లీజ్. ఆలోచిస్తా. థ్యాంక్ యూ. ఏమంటుంది? అది నీతో ప్రేమలో పడుతుందేమోనని నాకు డౌట్ రా. ముందు దాని కింద పడకుండా నడవడం నేర్చుకోమను, తర్వాత ప్రేమలో పడచ్చు. పాపం, మంచిది రాది, లవ్ చేయొచ్చుగా. నీకు విషయం తెలుసా? ఏంటి? అది ఇప్పటికీ వాళ్ళ అమ్మ పాలు తాగుతుందని ఓ రూమర్ ఉంది. నీకెవరు అడగడం రాదు, నీతో పాటు మా అమ్మను కూడా పడేయాలా? డిగ్రీ 5 ఏళ్ళ కంటే చదవడం కష్టం రా బాబు, తెగ బోరు కొట్టేస్తుంది. హాయ్ హాయ్. మేము ఈ టీవీ నుంచి వచ్చామండి. ఏ టీవీ? ఈటీవీ. అయితే లా కాలేజ్ స్టూడెంట్ ప్రకాష్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా. ఎందులో? ఏదో పాడుతో తీగా ఉప్పుగా చప్పగానే ప్రోగ్రామ్ ఉంది కదా, అటు పాటలు కూడా పాడతాడా? ఈ మధ్యన ఎక్కువ చేస్తున్నాడు రే, కంట్రోల్ చేయాలి. ప్రకాష్ కు ప్రైజ్ వస్తే నీకేంటి? అందులో ఏమైనా కమిషన్ ఇస్తారా నీకు? లేదండి. మరి ఆడికి ప్రైజ్ వస్తే నువ్వు పౌడర్ రాసుకొచ్చావంటే? పౌడరా? లేదండి. పౌడర్ రాసుకోలేదా? కనీసం స్నానం చేసి వచ్చావా? అది లేదా? చేశానండి. నువ్వేం పేరేంటి? హార్లిక్స్ హృదయాంజలి. మణిరత్నం గీతాంజలి చూసావా? చూసానండి. అదేంటి? కనబట్లా చీపురు గట్ట. కాదండి, మైకు. మరి మైక్ అయితే అలా పట్టుకున్నా అంటే ఇలా పట్టుకోవాలి కానీ. సారీ సార్. వాడేవాడు? మా కెమెరామేనండి. నీ దగ్గర దువ్వేనుందా? ఎందుకండి? మరి టీవీలో ఎలా పడతా కనిపించేస్తారా? ఏంటి? ఎంత చిన్నదిగా ఉంది. ఏది? అరే ఏది?
సార్, నా bike మైక్ సార్, ఇస్తారులే please. కానీ మంత్లీ నీ శాలరీ ఎంత? ఇది నీ ఓన్ డ్రెస్ టీవీ వాళ్ళదా? సినిమాల్లో యాక్ట్ చేస్తావా? బాబు నాకు మీ సినిమాలో తీయవద్దు, నా మైక్ ఇప్పించండి ప్లీజ్. ఇంటర్వ్యూ తీసుకుందా మేడం? ముందెళ్ళి ఆ మైక్ తీసుకురా. చిచి. సైలెన్స్ నువ్వు అంత గట్టిగా వస్తావు. ఈ రోజు ఎంతో శుభ దినం, మనం గర్వించవలసిన దినం. ఎందుకు ఎందుకు అడిగే తెలియదండ్రా. నాకు తెలుసు, అయితే చెప్పు. చెప్తున్నాను. రమేష్ గారు, వాళ్ళతో గొడవ ఎందుకండి, కూర్చోండి. 1 వీక్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. పాఠాలు ఎలాగూ వినరు, కనీసం స్పీచ్ అన్నా వినొచ్చు కదా. నువ్వు లేవద్దు బాబు, నేనే కూర్చున్నాను. ఇక్కడ కాన్వెంట్స్ లో చదువుకున్న మనవాళ్ళకి తెలుగు మాట్లాడటమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో అమెరికా నుంచి వచ్చిన ప్రకాష్ తెలుగులో పాట పాడి ప్రైజ్ తెచ్చుకోవడం నిజంగా గొప్ప విషయం. ప్రకాష్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గివ్ ఎ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సార్. Now he will sing for us. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చిలుకయ్యింది, చిలుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా చిలక నువ్వే కావాలి, రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో, గుండెల గుమ్మల్లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో, కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా, హలో, మిమ్మల్ని ప్లీజ్ కమ్ జాయిన్ మీ. రండి. Me? No. Hey, Madhu, No, hello. no, please go ahead. No, please, I'm not. రండి, పర్వాలేదు. Okay. నీ చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి, నువ్వు చెవిలో చెప్పే ఊసల కోసం నేను చేసే పరుగులు తీసి, నా చిలక నువ్వే కావాలి, నా చిలక నువ్వే కావాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి.
లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకి సరిపోయే ఆశల్ని పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే నా చిరత నువ్వే కావాలి, నా చిరత నువ్వే కావాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిరత నువ్వే కావాలి, నా చిరత నువ్వే కావాలి, రాగాల నువ్వే కావాలి, అనురాగాల నువ్వే మోగాలి. హలో మాధవి, కంగ్రాట్స్. ఎందుకు? నిన్న పాట చాలా బాగా పాడావు. థ్యాంక్స్. నువ్వు కూడా పర్లేదు. నీకు క్లాసికల్ తెలుసా? తెలుసా? 14 ఏళ్ల నుంచి రోజు పొద్దునే 4 గంటలకు లేచి స్విమ్మింగ్ పూల్ లో గొంతు దాకా మునిగి ప్రాక్టీస్ చేశాను. స్విమ్మింగ్ పూల్ లోనా? ఎందుకు? పొద్దున్నే నిద్ర రాకుండా ఉండడానికి. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? జలగో వెంగళరావు గారని పేరు విని ఉంటావు. వెంగళరావు? విన్నాను. గ్రేట్ సింగర్. నాకు రిహర్సల్ కి టైం అవుతుంది. బాయ్. యు ఆర్ సో స్వీట్. వాట్? ఐ మీన్ యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. థ్యాంక్స్. తరుణ్, నీతో అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి. నాకు వినే మూడు లేదు. నాకు చెప్పే మూడుంది. బాలీ, నేను చెప్పేది వింటే ఇస్తాను. బా సరే చెప్పు. ప్రకాష్ నన్ను ఏమన్నాడో తెలుసా? నేను తిట్టడానికి వాడికి వచ్చిన తెలుగు భాష సరిపోలేదన్నాడా? అదేం కాదు. మరి యూర్ సో స్వీట్ అన్నాడు. ఫీల్ అవుతున్నావా? నువ్వు స్వీట్ అంటే ఆడికి బ్రెయినే లేదనుకున్నాను, టేస్ట్ కూడా లేదనమాట. నన్ను ఎవరైనా మెచ్చుకుంటే నీకు కుళ్ళు. గుడ్ షాట్. తగిలిందా సార్? లేదు, పగిలింది. సుధాకర్, అంబులెన్స్ తెమ్మంటారా సార్? అక్కర్లేదు, మంచిగా ఎంఎస్ గారి హెడ్కి బాస్కెట్బాల్ తగిలింది. కావుబతుల్లో ఉన్నారు. కూల్ డ్రింక్ అని కలవరిస్తున్నారు. వాళ్ళు ఉంటే ఇస్తావా? అలాగే. కానీ కూల్ డ్రింక్ 10 రూపాయలేగా. పాత బట్టి 90 ఇవ్వాలిగా. రేపు ఇచ్చేస్తలే. అక్కర్లేదు, నువ్వు మళ్ళీ అడగకుండా ఉంటే చాలు. ఓకే. ఎంతవరకు చేసాం? 6 వరకు సార్. ఎన్నింటి వరకు చేసామని కాదు, ఎన్నో సీను వరకు చేసామని అడుగుతున్నాను. హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళే వరకు సార్. సారీ. ఇప్పుడే హీరో వచ్చాడు. నేను వచ్చి చాలాసేపు సార్. నువ్వు వచ్చింది ఎప్పుడైనా, ఈ తాడు మాత్రం ఇప్పుడే వచ్చింది. దీన్ని పట్టుకుని ఇంట్లోకి దూకు. దూకితే ఎక్కడికి వెళ్తావు? న్యాయంగా అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే నిన్ను చూసి హీరోయిన్ మంచం మించి లేచి అనిర్వేష్ అని నీకు ఎదురొచ్చింది. అనిర్వేష? కొత్తగా ఉంది కదూ, నేనే కనిపెట్టా. అప్పుడు విచలిత నీ కళ్ళల్లోకి చూసి, విచలిత ఏంటది? డిఫరెంట్ గా ఫీల్ అయ్యావు కదూ హీరోయిన్. విచలిత నీ కళ్ళల్లోకి లోతుగా చూసి, ప్రేమ అనేది ఎక్కాల పుస్తకంలో లెక్క లాంటిది అనిర్వేష్. 2 మనసులు కూడి 2 మనుషుల్ని తీసేసి ఆనందాన్ని గుణకారం చేసి దుఃఖంతో డివైడ్ చేస్తే ప్రేమనే శేషు మిగులుతుంది. అదే మనం తప్పుగా మనసుల్ని తీసేసి మనుషుల్ని కూడి స్వార్థాన్ని గుణించి వ్యర్థంగా డివైడ్ చేస్తే అర్థం లేని సున్నాగా మారిపోతుంది. తరుణ్, ఈ డైలాగ్ చెప్పు. అనిర్వేష్ డైలాగ్ చెప్పు. ఏం చెప్పంటారు సార్? అదేదో పిచ్చి పిచ్చిగా అవుతుంది. నువ్వు కావాలంటే విచలితను తిట్టు, కానీ రచయితను తిట్టదు. ఎందుకంటే ఆ డైలాగ్ రాసింది నేనే. కానీ నాకేం అర్థం కావట్లేదు సార్. ఆడియన్స్ లో కూర్చుంటే అదే అర్థం అవుతుంది. అంటే ఈ డ్రామాలో నువ్వు హీరో కాదన్నమాట. సునీల్ సార్, ఈ క్షణం నుంచి నువ్వే హీరోవి. నువ్వు డైలాగ్ చెప్పు. సార్, మీరు అన్యాయం చేస్తున్నారు. అలకు న్యాయం చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ తోటి విద్యార్థికి అన్యాయం జరుగుతుంటే మీరు అందరూ చూస్తూ ఊరుకుంటారా? చిన్ని చిన్ని ఆశ వేడి ఉంది దోశ పిండినే రుబ్బి పెనముపై వేసి అట్ల గడతోటి తిరగేసి తీసా. ఎవరు? నేను వంట చేస్తుంటే గంట కొట్టింది నువ్వేనా? నేను గంట కొడుతుంటే వంట చేస్తున్నది నువ్వేనా? యా. వాట్ డూ యు వాంట్? ఒక్క గ్లాస్ మంచినీళ్ళు.
నువ్వు అడగగానే మంచి నీళ్ళు మజ్జిగ ఇవ్వడానికి ఇదేమైనా సెలవేంద్రం అనుకున్నావా? అయ్యో పోను, యు నో ఐ యామ్ వెరీ బిజీ నౌ, గో. హలో, దిస్ ఈస్ రుకు స్పీచింగ్. డాక్టర్ అమ్మా, చెప్పండి అమ్మా. సన్నా కాలేజీ నుంచా? సరేమ్మా, సరే. అయ్యో, వచ్చింది సన్నా లేకపోతే బండా? ఎవరు? సన్ను 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 సచ్చినోడా. ఈ సచ్చినోడు ఆ వచ్చినోడు కాకపోతే ఆ వచ్చినోడు ఏ సచ్చినోడు? అయ్యో ఒన్నమే పురిలే. స్విచ్ చేయకుండానే టీవీ ఆన్ అయిందే. ఆపాయింది. అయ్యో ఆన్ అయింది. అయ్యో ఆపాయింది. ఏంటిది? అయ్యో ఎలిగించుకుంటానే మంట వస్తుంది. ఏంటిది? పాడలేదు. అయ్యో ఇక్కడ ఏంటో ఉంది మురుగా. అయ్యప్ప ఊతప్ప జానే. ఓ ప్రభు, రొట్టె ప్లేట్లో ఉన్నది, ప్లేటు బల్లపైన ఉన్నది, కత్తి చేతిలో ఉన్నది, పని మనిషి పక్కనే ఉన్నది, తినుటకు మాట్లాడుటకు నోరు ఉన్నది, నడుచుటకు కాళ్ళే లేవు. కాళ్ళు లేవా? మత్తయి 21వ అధ్యాయం 12వ పేజీ 3వ వాక్యం. ఆమేన్. స్వామి, మీరెవరు? బతికుండే వాళ్ళని ఏమంటారు? మనుషులు. చచ్చిన వాళ్ళని ఏమంటారు? శవాలు. చచ్చాక కూడా బతికుండే వాళ్ళని ఏమంటారు? అది తమిళ్లో పేయ్ అంటారు, ఇంగ్లీషులో గోస్ట్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ప్రేతాత్మలు అంటారు. ముద్దుగా దెయ్యాలని కూడా పిలవచ్చు. దెయ్యమా? ఏ భయ్యమా? మీరెక్కడ ఉంటారు స్వామి? 2 ఏళ్ల క్రితం వరకు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ప్రస్తుతం ఆ దూలానికి వేలాడుతున్నాం. పెద్దవాళ్ళు మా ప్రేమను కాదన్నారని తెలిసి ఇక బతకడం అనవసరం అనుకుని సరిగ్గా ఇదే రోజు సాయంత్రం 5:15కి ఊతప్పంలో ఉప్పు బదులు ఎలకల మందు కలుపుకుని తిని చచ్చిపోయాం. దయ్యం సార్, పోను. దెయ్యాలకి ఫోన్లు రావు, నీకే అయి ఉంటుంది. వెళ్ళి చూడనా? చూడకు, విను. థ్యాంక్స్. హలో, డాక్టర్ అమ్మా, సన్ ఇంకా రాలేదు, కానీ డైనింగ్ టేబుల్ మీద 2 దెయ్యాలు టిఫిన్ తింటున్నాయి. మమ్మీ, కొత్త పని మంచి అదిరింది. దెయ్యాలా? నేనే చిన్న టచ్ ఇచ్చాం అంతే. బాయ్. నాకు అప్పుడే తెలుసు ఇదంతా డ్రామా అని. మరెందుకు భయపడ్డావు? ఊరికే. హౌ ఇస్ మై యాక్టింగ్? అవును, డాక్టర్ అమ్మ ఒకే సన్ అని చెప్పింది, మరి గన్నెవరు? మధు. మధు లవ్ సార్. లవ్వా స్టవ్వా? షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎదురింట్లో ఉంటుంది. పక్కింటి అమ్మాయి, పర్వాల అమ్మాయి, పక్కింటి అమ్మాయి. సరు ఏంటిది? చూడు. బ్యూటిఫుల్. ఎంత? $150. వెరీ కాస్ట్లీ. నీకిద్దామని అమెరికా నుంచి తెప్పించాను. ఈ రోజు నా బర్త్డే కాదే. గిఫ్ట్ అంటే పుట్టినరోజులో ఇవ్వాలా? ఒకవేళ ఆ రోజు ఇవ్వాలి అంటే సంవత్సరంలో 365 రోజులు నీ పుట్టినరోజు అవ్వాలని కోరుకుంటాను. నువ్వు ఇలాంటి గిఫ్ట్లు ఇస్తానంటే రోజుకొకటేంటి 2 పుట్టినరోజులు చేసుకుంటాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్. తరుణ్, ఫస్ట్ ఈ పెన్తో ఏం రాస్తావు? ఇంత అందమైన పెన్తో ఇంతకంటే అందమైనది ఏదైనా రాయాలి. నీ పేరు రాస్తాను. తరుణ్,
నీకు ఆ పెన్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చుగా, దాన్ని తనకి ఇవ్వాలా? నేను ఇలా అదే లాక్కుంది. గట్టిగా మాట్లాడితే ఈ రీఫిల్ ఇచ్చింది రాసుకోమని. మధు దాంతో పిచ్చి గీతలు గీస్తుంటే నాకు ఏడుపు వచ్చింది తెలుసా? ఓ నువ్వు ఫీల్ అయ్యావా? ఐఎమ్ సారీ. ఫోన్లే, మధుకి ఆ పెన్ కావాలంటే ఇచ్చే, నీకు ఇంకో మంచి పెన్ ఇస్తాను. థ్యాంక్స్, బాయ్. వర్ష, రేపు వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఇంకో పెన్ తీసుకొస్తావుగా? ఐఎమ్ సారీ, ఈ పెన్ నువ్వు గిఫ్ట్ ఇచ్చావని నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి వాడికి ఎవరేవిచ్చినా నాకిస్తాడు, నాకేమిచ్చినా అది వాడికిస్తాను. ఇద్దరికి ఇస్తే ఎక్స్చేంజ్ చేసుకుంటావు, అందుకే ఈ పెన్ తీసుకున్నాను. నేను ఏడిపించాలని కాదు. ఇక నుంచి వాడికి ఏదైనా ఇవ్వాలంటే అది నాకు ఇవ్వు, కానీ నీ హార్ట్, కిడ్నీ, కాలేయం ఇలాంటివైతే మాత్రం డైరెక్ట్ గా వాడికి ఇచ్చే. టూ టికెట్స్ అయిపోయినాయి. ప్లీజ్. హౌస్ఫుల్. నీతో ఎప్పుడు ఇంతే, కొంచెం ముందుగా వచ్చి ఉంటే బాగుండేది కదా. వచ్చుంటే చేసుంటే అనే కంటే బ్లాక్ లో దొరుకుతాయేమో చూడడం బెటర్. నువ్వు అక్కడ ఉండు. టైం అవుతుందిరా. సరే పద వెళ్దాం. హాయ్ ప్రకాష్. హాయ్. ఏం సినిమాకి వచ్చావా? ప్రస్తుతానికి థియేటర్ దాకా వచ్చాం. ఏ టికెట్ దొరకలేదా? తరుణ్ ట్రై చేస్తానని వెళ్ళాడు. మీరు వెళ్ళండి, సినిమా మొదలైనట్టుంది. నా టికెట్ మధుకి ఇచ్చేస్తాను రా. ఏ సినిమా బాగాలేదా? అది కాదురా, ఇద్దరు చూడండి. మీ ప్రేమ కోసం నా స్నేహం చేసే త్యాగం. ఓకే ఓకే థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. నా దగ్గర ఇంకో టికెట్ ఉంది. గణేష్ ఆల్రెడీ సినిమా చూసట, దీంతో నువ్వు రావచ్చు. 1 minute, వాడికి చెప్పొస్తాను. ఓకే. బ్లాక్ లో కూడా స్టాక్ లేదు. పద కాలేజ్ క్యాంటీన్ వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. ఐస్ క్రీమ్ నువ్వు తిను, నేను ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ తాగుతాను. ఇంటర్వెల్ లోనా? టాంటాడాయిన్. నీకెవడిచ్చాడు? ప్రకాష్, వాడి దగ్గర ఇంకో టికెట్ ఉంది, అది నువ్వు కొట్టేసావనుకో. హాయ్ ప్రకాష్. హాయ్. సరే నేను వెళ్తున్నాను. వెళ్దాం మనం. ఎలా వెళ్తావు? ఏ టికెట్ ఇచ్చాను కదా. అది వాడు తీసుకున్నాడు కదా. ఇలా మా ఇద్దరికి ఒక ప్రిన్సిపల్ ఉంది. మధుకి ఏది దొరికినా నాకు ఇస్తుంది, నాకేది దొరికినా మధుకి ఇస్తాను. సో దిస్ ఇస్ మధుస్ టికెట్. ఇది వాడి టికెట్. మరి నా టికెట్? నో టికెట్. ప్రకాష్ డబ్బులు రేపు తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. స్మార్ట్ గర్ల్. సినిమా ఎలా ఉంది? బాగుంది. నిన్న జరిగిన తలుచుకుంటే నవ్వు వస్తుంది. నీకు కోపం వస్తుంది అనుకున్నాను. నో ఐ లైక్ యూ స్మార్ట్నెస్. నువ్వు రోజు ఇక్కడికి వస్తావా? లేదు, తరుణ్ బైక్ రిపేర్. ఇవాళ మనది డ్రైవర్ ఉద్యోగం. వచ్చేస్తున్నా 5 minutes. మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? పుట్టినప్పటి నుంచి. ఎప్పుడు కలిసే ఉంటారు కదా. అసలు ఎప్పుడు గొడవ పడరా? రోజుకి మినిమం 10 సార్లు కొట్టుకుంటావు. అదేంటి? మాకు విడిపోతామని భయం లేదు, విడిపోవాలన్న ఆలోచన లేదు. సో ఎన్నిసార్లు కొట్టుకున్నా ప్రాబ్లం లేదు అని నేను అనుకుంటాను. ఎస్ యూర్ రైట్. నేనైతే కాలేజ్లో చేరిన మొదట్లో మీ ఇద్దరు లవర్స్ అనుకునేవాడు. మేమిద్దరం కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఈ మాట నా ఫస్ట్ పర్సన్ నువ్వే. ఐఎమ్ సారీ, అది మిస్అండర్స్టాండింగ్ అని నేనే చెప్తున్నాను కదా. బాయ్. హాయ్ ప్రకాష్. యప్. ప్రకాష్, ఎక్కువ ఆలోచించి అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోకు. ఏంటి నవ్వుతున్నావు? ఏ లేదు. సీక్రెటా? సీక్రెటా చాక్లెటా? మన ఎందుకు నవ్వుతున్నావు? ప్రకాష్ మాటలు గుర్తొచ్చి. ఏమన్నాడు? మనిద్దరిని లవ్వర్స్ అనుకున్నట్ట. లవ్వర్సా? వాడికి చెప్పు ఇద్దరు మగవాళ్ళు ప్రేమించుకోవడం కుదరదని. ఓకే ఓకే సారీ. స్కోర్ ఎంత? 3 రన్లా ఓవర్లా? వికెట్లు. ఇండియా బ్యాటింగ్ చేస్తుంది అనమాట. కాదు, ఆస్ట్రేలియా బౌలింగ్ చేస్తుంది. నేను టిఫిన్ చేసి వస్తాను. హాయ్ రుకు. ఆ ముసలోడు ఏంటి ఇక్కడే దుకాణం పెట్టాడు? ఆడింట్లో టీవీ ఉందిగా. టీవీ ముందు బీవీ ఉందిగా. బీవా? ఆయన పెళ్ళం సీరియల్స్ చూసేటప్పుడు ఛానల్ మారిస్తే సింగిల్ ఎపిసోడ్ లో చంపేస్తుంది, అందుకే ఇక్కడ దుకాణం పెట్టాడు. ఏం చేస్తున్నావు? మిరపకాయ బజ్జీలో. మిరపకాయ బజ్జీలా? ఇవంటే మధుకు చాలా ఇష్టం, నేను వెళ్ళి తీసుకొస్తాను. హాయ్ రుకు. హాయ్ మధు. అబ్బా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. తింటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. నేనెవడు చేసుకుంటాడో గాని వాడు చాలా లక్కీ ఫెలో రుకు. ఆ విషయం నాకు ఎప్పుడూ తెలుసండి. నీకు ఆల్రెడీ లవ్స్ ఉన్నాడా?
నా లైఫే లవ్స్ అండి. మా అమ్మ లైలా మజ్ను సినిమా చూస్తుంటే నేను థియేటర్ లో పుట్టాను. ప్రేమనగర్ సినిమా టైంకి నేను బయటేసాను. ప్రేమాభిషేకం సినిమా చూసి మా బావికి లైలేశాను. ప్రేమదేశం సినిమా చూస్తూ పెళ్లి చేసుకుంటానని చేతిలో చెయ్యేశాను. ఫెంటాస్టిక్. నీ బావ ఎలా ఉంటాడు? బాబు ఓవిల్లా అందంగా ఉంటాడు. మరి వెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నా? అదే కుదరట్లేదు. ఎందుకని? మా బావ వాళ్ళమ్మ మాట కాదని లేడు. బావ టీవీ అయితే అత్త రిమోట్. అది సస్తే గాని నా కాడుతో పెళ్ళవదు. పాపం. మా అత్త చచ్చిపోవాలని నేను తిరగనే గుడి లేదు, మొక్కనే తీర్థం లేదు, మునగనే గంగ లేదు. ఇంత చేసినా కూడా ఆ శుభగడియలు మాత్రం ఇంకా రాలేదు. ఇలాంటి విలన్ ఏ లవ్ స్టోరీలోనూ ఉండకూడదు. బాధపడుకోకు, మీ అత్త మాత్రం ఎన్నాళ్ళు బతికి చేస్తుంది. అదే ఆశతో బతుకుతున్నానండి. దా, వీడొకడు వచ్చిన దగ్గర నుంచి వాటర్ ట్యాంక్ లో తెగ తాగుతున్నాడు నీళ్లు. మొహ చూడు చాచినోడు. అసలు ఇలాంటి ముసలాడిని ఇంటికే రానివ్వకూడదు. ఏ మనలాంటి అందమైన ఆడపిల్లల్ని చూసి సొంగ కరుస్తుంటారు, నీళ్ళు ఇస్తుంటే చేయి పట్టుకుంటారు, కాళ్ళు ఇస్తుంటే కాళ్ళు దువ్వుకుంటారు. చండాలం. ఇంట్లో ఎవరూ లేనప్పుడు కళ్యాణ్ అంకుల్ ఇక్కడికి వచ్చి టీవీ చూడడంలో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా? ఇందాకటి నుంచి మంచి నీళ్ళు ఇచ్చినప్పుడల్లా ఆ ముసలోడు ఒక మాట అంటున్నాడు. అది తమిళో ఇంగ్లీషో అయితే ఐ అండర్స్టాండ్. ఇవి రెండో కాకుండా ఇంకేదో ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? అదేమో శుక్రియా అంటున్నాడు. శుక్రియా అన్నాడా? అయ్యో, నిన్ను ఎంత మాట అన్నాడా? అదేమన్నా భూత? అంతకంటే ఘోరమైన మాట. ఎంత ఘోరం, ఎంత దారుణం. ఏంటది? ఇది విని కూడా నేను ఎలా బతుకున్నాను. కర్నల్ అంకుల్ ఇలాంటి పని చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అయ్యో, అదేంటో చెప్తే నేను కూడా ఏడుస్తాను. నేను చెప్పలేను, నువ్వే చెప్పురా. నేనా? నా నోటితో నేను చెప్పలేను, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నేను చెప్పను, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. అయ్యో, ఎవరిలో ఒకరు చెప్పండి. టెన్షన్ తో నేను చచ్చిపోతున్నాను. సరే నేనే చెప్తాను. శుక్రియా అంటే అంటే శుక్రియా. ఐ లవ్ యూ. తరుణ్, కరెంట్ పోయింది, నేను వెళ్ళొస్తాను. బజ్జీలు తింటారు అంకుల్? వద్దు తరుణ్, నాకు అల్సర్. ఓహో. రుకు, శుక్రియా. మన ముందే అనేసాడు. అంటాడు. ఈ రుక్కుతో పెట్టుకుంటే ముక్కు పచ్చడైపోతుందని తెలిసేదాకా అంటూనే ఉన్నాడు. ఇంకొకసారి నన్ను చూసి ఆ మాట అనని చెప్తా. చదివే నేను ఫెయిల్ అయింది. వారిని ఇదేదో చిన్నపిల్ల అనుకున్నాను, పెద్ద టెంకిరా బాబు. వాళ్ళ మమ్మీ పోలికి అనుకుంటా. 10th లోనే ఎంత టెంప్టింగ్ గా ఉందంటే ఇంటర్కి వచ్చేసరికి కుర్రాళ్ళని వింటర్లో వణికించేస్తుంది. వాళ్ళ మమ్మీ చదువుకునేటప్పుడు కూడా ఇంతేనంట. వాళ్ళ మమ్మీ గురించి నీకెలా తెలుసు? నాకు అది మా డాడీకి బాగా తెలుసు. చా, నేను రాంగ్ అడ్రస్ లో పుట్టానంట. అసలు ఆ ఇంట్లో పుట్టాల్సిందంట. ఓహో. నేనెందుకు ఇక్కడ బయలుదేరతాను? ఓ 10 నిమిషాలు ఉండు. ఎందుకు? అలా మాట్లాడతావేంట్రా? నీకు ఉంటేనే కదా ఆ అమ్మాయి నిన్ను చూడలేక నన్ను చూసేది. కరెక్టే. చీ, నీతో ఇంకోసారి మాట్లాడితే చెప్పు తీసి కొట్టు. నేను కొట్టినా నువ్వు కొట్టుకుంటావా? ఎరా, నీకు కూడా చెయ్యూపిందా? నీకు కూడా అన్నానంటే? ఆల్రెడీ 3 కూపింది. నీ నంబర్ 4. రైల్వే గారి జెండా ఊపినట్టు ప్రతి ఒడికి ఊపేస్తుంది అనమాట. చేతులు ఇప్పుడు మానేసి బుద్ధిగా చదువుకో. సచ్చివాడా. చిచ్చి, అమ్మాయిలు మరీ పాడైపోతున్నారు. ఎవరి సైడ్ కొడితే వాడికి రెస్పాన్స్ ఇచ్చాడమే. Oh, he couldn't get it. I'm not sure whether the foot was in the air for some time. స్కోర్ ఎంతో తెలుసా? అడగకపోయినా చెప్తావుగా, చెప్పండి. 320 for no loss. ఓ, ఆస్ట్రేలియా బ్యాటింగా? ఇండియా బౌలింగ్. బాగుపడ్డు. రుకు, వాటర్ ప్లీజ్. నీకు ఉత్తమ వాటర్ కాదురా, అందులో ఎండ్రీని కలిపి ఇవ్వాలి. మందు కలిపిన చెరువులో చేపలు తేలినట్టు తేలిపోతావు. రుకు, నీ క్రికెట్ తెలుసా? తెలియదు. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. నేను నీకు నేర్పుతాను. టైం పాస్ కింద ఉంటుంది. మంచినీళ్ళు తాగండి. శుక్రియా. అన్నావా? అనేసావా? మళ్ళీ ఈ మాట ఎప్పుడు అంటావని చూస్తున్నాడ్రా. రుకు, రుక్కు ఏంట్రా? రుక్కు నువ్వు నాకు కొట్టుకోసి పేరు పెట్టావా? ఇంకొకసారి రుక్కు అన్నావంటే హెడ్ కోసి చేతిలో పెడతాను. ఇప్పుడు నేను ఏమన్నాను? ఏమన్నావా? అదేమన్నా మంత్రమా? మాటికి చెప్పుకోవడానికి.
నేను అసలే పరువు గల ఆడదాన్ని, నాతో పెట్టుకోకు. ఇంకోసారి అలాంటి తప్పుడు కూతలు కూసావంటే చెప్పి నిన్ను మరణం చేయిస్తా. ఏమైంది? ఇంకేం అవ్వాలి? ఈ ముసలోడు మళ్ళీ ఆ మాట అన్నాడు. ఏ మాట? అది ఆ మాట. ఏది? చొక్కవరు అని చెప్పయ్యా, చెరిగిపోతుంది. ఇక్కడ నా జీవితమే చెరిగిపోతుందిరా. నిన్ను చెప్పేది నువ్వు వదిలేనా? దొరకరా? దొరికితే చంపేస్తావు. నువ్వు ఇలా భయపెడితే ఆవిడ పిలుస్తాను. పిలువురా, పిలువు. ధైర్యం ఎంత పిలువు. నీ ఇద్దరిని చంపేస్తారా? నువ్వేం వెళ్తావు నాకు తెలుసు. నన్ను వదిలే తల్లి. అమ్మ దాన్ని కొంచెం గట్టిగా పట్టుకుంటే నేను పారిపోతాను. ఊరికే పోదురా. నీ చేతులు పడిపోతాయి, నీ కాళ్ళు కూలిపోతాయి, నీ కళ్ళు పేలిపోతాయి, నీ పళ్ళు రాలిపోతాయి. అమ్మా, దీనికన్నా మా ఆవిడే బెటర్. నేనేమన్నానయ్యా, అంత గొడవ చేస్తుంది. అరవోళ్ళు కదా అంకిల్, అప్పుడప్పుడు అలా అరుస్తూ ఉంటారు. అది అరవట్లేదు, కరుస్తోంది. లేడీస్ లో కూడా కొంతమంది ఇలాంటి రౌడీస్ ఉంటారు అంకిల్. ఆ మాట అనుకో. లేడీస్ అందరు రౌడీసే. కొన్నాళ్ళు మా ఇంటికి టీవీ చూడడానికి రాకండి, అంతా సర్దుకుంటుంది. అమ్మో, మీ ఇంట్లో టీవీ చూస్తే మా ఫ్యామిలీ చూడడానికి నా సౌండ్ కూడా దొరకదు. వస్తానే. ఓకే. అయ్యో. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. రండమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ నీకు గుడ్ మార్నింగ్ ఏంటి సార్ బిజీగా ఉన్నట్టున్నారు? బిజీ. బెంగళూరు యూత్ ఫెస్టివల్ 2 రోజుల ముందుకు వచ్చింది. రేపు స్టూడెంట్స్ ని తీసుకుని బెంగళూరు బయలుదేరుతున్నాను. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని రిజెక్ట్ చేయాలి అనేది ప్రిన్సిపాల్ గారు నా బోధాల మీద పెట్టారు. అందుకేనా పొద్దు నుంచి వంగి నడుస్తున్నారు? ఇవాళ ఎవరేం కామెంట్ చేసినా నేను పట్టించుకో. ఇప్పుడు బెంగళూరు వెళ్ళే వాళ్ళ లిస్ట్ చదువుతాను, చెవుల దగ్గర పెట్టుకుని రమేష్, ప్రకాష్, సునీల్. ఎక్కడికి వెళ్ళి బట్టలు సర్దుకొస్తాను సార్. వాటితో పాటు 2 ఇస్త్రాకులు కూడా కొనుక్కురా. ఎందుకు సార్? నువ్వు వేసేది ఆది మానవుడి వేషం. 2 ఎందుకు సార్? ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్, సైడ్ ఎంటీ. కమలా, రాధా, మాధవి. మాధవ్ ఎక్కడ? చెప్పండి, అమ్మాయి కూడా లిస్ట్ లో ఉందని. నేను చెప్తాను సార్. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ రేపు బస్సు వచ్చే టైంకి రెడీగా ఉండండి. నా పేరు చదవటం మర్చిపోయారు సార్. గుర్తుంచుకునే మర్చిపోయాను. నేను లేకుండా ఫెస్టివల్ ఏంటి సార్? ఏంటి బాబు? ఇంకు లేకుండా పెన్ ఉంటుందా? పెంకు లేకుండా ఇల్లు ఉంటుందా? అవన్నీ నాకు తెలియదు, కానీ నువ్వు లేకుండా ఫెస్టివల్ మాత్రం ఉంటుంది. సో నువ్వు లేకుండానే మధు బెంగళూరు వెళ్తుందన్నమాట? నో వే. నేను వెళ్ళకపోతే మధు కూడా వెళ్ళదురా. ఏ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడే ఉన్నట్టు నువ్వు లేకపోతే మధు ఉండదా? యా. ఏ తరుణ్, మేమంతా రేపు బెంగళూరు వెళ్తున్నాం తెలుసా? నువ్వు వెళ్ళట్లేదు. ఎందుకు? నేను రావట్లేదు కాబట్టి. ఏంటి, నేను డ్రామా స్టేజ్ మీద చేస్తుంటే నువ్వు బయట చేస్తున్నావు? నువ్వు బెంగళూరు వెళ్తే నేను చంపేస్తాను. నిన్ను చంపైనా సరే నేను వెళ్తాను. నువ్వు నా ఫ్రెండ్ కాదు, మారువేషంలో జంతువి. నువ్వు నాకు ఫ్రెండ్వి కాదు, ఒరిజినల్ గానే జంతువి. ఈ క్షణం నుంచి నేను నీతో మాట్లాడను. పోరా. పోవే. జీన్ ప్యాంట్లు 4, టీ షర్ట్లు 3, నైట్ డ్రెస్లు 2. ఆడపిల్లవి నువ్వు కూర్చుని వాడి చేత బట్టలు సర్దిస్తున్నావేంటే? అయినా నువ్వేంట్రా? పాప వాడు ఎలాగూ బెంగళూరు రావట్లేదు, కనీసం నా బట్టలైనా సర్దుని మమ్మీ. చూసావా, నిన్ను వదిలేసి వెళ్తున్నానని కొంచెం కూడా బాధలేదు దానికి. బాధ ఎందుకు? చిన్నప్పటి నుంచి నీ ఇడ్లీ తిని వీడు మొహం చూసి బోర్ కొట్టేసింది. నిజం చెప్పాలంటే ఈ ట్రిప్ వల్ల ఓ వారం రోజులు రిలీఫ్ గా ఉంటుంది. అదిరా, రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వెవరని కూడా అడిగేస్తుంది. నిజమా ఆంటీ? అసలు ఆడపిల్లలు ఖర్చీఫ్ ఎందుకు వాడతారో తెలుసా? వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ మనల్ని కళ్ళు తుడుచుకోమని ఇవ్వడానికి. ఏరా, మమ్మీ మాటలు సీరియస్ గా తీసుకున్నావా? నువ్వు రాకుండా ఒక్కదానే వెళ్తున్నందుకు నాకెంత బాధగా ఉందో తెలుసా? నాకు బాధగానే ఉందిరా. పోనీ ఉండిపోనా? వద్దు, వెళ్ళిపోవే. నేను రోజు ఫోన్ చేస్తాను రా. చేయకపోతే చంపేస్తానే. డాడీకి చెప్పి ఎస్టీడీ కోసం ఎక్స్ట్రా డబ్బులు పెంచరా. ట్రై చేస్తానే. హాయ్. ఏంటి ఇంత లేటు? నేను వచ్చేదాకా మీరు ఉంటారో వదిలేసి వెళ్ళిపోతారో చూద్దామని. ఓకే, హరి. కమ్ ఆన్. ఏ మెంటల్, బ్యాగ్ తీసుకెళ్ళు. ఓఫ్, థాంక్స్ రా. 31, 33, 34. రండమ్మా, రండి, మీకోసం వెయిటింగ్. ఏంటి లేటు? కమాన్ కమాన్. అందరూ వచ్చినట్టే కదా? ఎంతకని వస్తున్నావు లేదా? రేయ్, ఈ నటన ఇక్కడ కాదురా, బెంగళూరులో చేయండి. మధు, వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకే, బాయ్ బాయ్. బాయ్. ఎంజాయ్ గైస్. బాయ్.
ప్రిన్సిపల్ గారిని జాగ్రత్త చూసుకోరే. ఉప్మా పెసరట్లా ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. పాపం అంట్రోడ్ అయిపోయావు. అలా సారు మీ లవ్స్ ఫోన్ చేసింది. ఎప్పుడు? ఇప్పుడే. అప్పుడే బెంగళూరు వెళ్ళిపోయిందా? లేదు లేదు, దారిలో భోజనానికి బస్ ఆగితే ఫోన్ చేసిందంట. రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పింది. నేను పొద్దున్నే చూసా, కంచిపట్టు చీరలు 61% డిస్కౌంట్ అమ్ముతున్నారట. చీరలు ఖర్చు సైజులు ఉంటాయో కనుక్కో. నేను కూడా ఓ డజన్ చీరలు కొందాం అనుకుంటున్నా. ఇంతే. గుడ్ నైట్ ఆంటీ. ఏంట్రా ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తావేంటి? నీకు అసలు మేనర్స్ లేదా? చూడండి వీణ్ అసలు. తప్పు వీడిది కాదే, మీ నాన్నది. నాకు బదులు నిన్ను ఏ బట్టల షాపు ఓనర్కో ఇచ్చి పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు అనుకునే లాభం. హలో, డాడీ లేరండి, చెన్నై వెళ్ళారు. 2 రోజుల దాకా రారు. రేయ్, వాడు పొద్దున వచ్చి హార్ట్ పేషెంట్ ఎవరా? వాడికి ఏదో కార్డియోగ్రామ్, యాంజియోగ్రామ్, టెలిగ్రామ్ రకరకాల టెస్టులు రాసి మెమ్మకో 10 గ్రాములు బంగారం కొందామనుకున్నానే. ఫోన్ చేసింది పేషెంట్ కాదు, రామకృష్ణ అంకుల్. అరే రామకృష్ణ, చెప్పవే, మాట్లాడాను కదా. ఏం మాట్లాడతారు? మీ చీఫ్ మీద కులి జోకులు వేసుకోవడమేగా. అది రేపు కూడా చేసుకోవచ్చు. మధు బెంగళూరు నుంచి ఫోన్ చేస్తానంది. ఈ టైంలో ఎంగేజ్ వస్తే అది ఫీల్ అవుతుంది. హలో, హాయ్, దిస్ ఇస్ మధు ఫ్రమ్ గార్డెన్ సిటీ. దిస్ ఇస్ తరుణ్ ఫ్రమ్ హైటెక్ సిటీ. ఏంట్రా వాయిస్ డల్ గా ఉంది? నువ్వు లేవు కదా. అంటే నా మాట విన్న తర్వాత కూడా హుషారాలేదా? అదేం లేదు. రే, నువ్వు బాధగా ఉన్నావని చెప్పకురా, నాకు ఏడుపు వస్తుంది. అసలే ఎస్టీటీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ. నిన్ను చూసి 18 గంటలు అవుతుందిరా. నాకు 18 సంవత్సరాలు అయినట్టుంది. దాంతో నేను మాట్లాడతాను రా. ఏమో మధు, బాగున్నావా? ప్రయాణం హ్యాపీ జరిగిందా? మాట్లాడుతున్నాం కదా, అలా మీద పడిపోతారేంటి? ఎలా కాపురం చేస్తాం మా ఇంతోటి? ఏం లేదులే, సుబ్బు కొంచెం ఆవేశపడతాను. చెప్పు. ఆ ఫోన్ అప్పుడే అవ్వదులేండి, పదండి వెళ్ళి చేతులు కడుక్కుందాం. ఎప్పుడు వస్తున్నావు? 1 వీక్. వారం రోజులు ఎంతరా? ఇట్టే అయిపోతాయి. వారం అంటే 7 రోజుల తర్వాతే పూర్తవుతుంది. నీతో ఇంకా చాలా సేపు మాట్లాడాలని ఉందిరా, కానీ డబ్బులన్నీ ఇవ్వాలే అయిపోతే మళ్ళీ రేపు మాట్లాడలేను కదా. నీ హాస్టల్ నెంబర్ చెప్పు, నేనే ఫోన్ చేస్తా. 4502325. గుడ్ నైట్. కళ్ళ ముందునంతసేపు కొట్టుకుంటారు, కనబడకపోతే బెంగ పెట్టుకుంటారు. ఇదిదా కాదల్ లవ్స్. లవ్స్ లేదేం లేదు, వెళ్ళి పని చూసుకో. అరవద్దు కన్నా, ఆలోచించు. ప్రేమంటే కంట్లో ఉండే పుట్టుమచ్చ లాంటిది. మనకు కనిపించదు, ఎదుటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దూరంగా ఉంటే బాధ అనిపిస్తుంది, దగ్గరగా ఉంటే గొడవ పడాలనిపిస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ బెంగళూరు అయిపోవాలనిపిస్తుంది. ఆమె రైట్? మంట దూరంగా ఉంటే వేడి తెలియదు, మనిషి దగ్గరగా ఉంటే ప్రేమ తెలియదురా రాజా. కాదల్ వందిరిచే. ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయికి మొట్టమొదటిసారిగా ఐ లవ్ యూ అని చెప్పడానికి సేఫెస్ట్ ప్లేస్ ఏమిటో తెలుసా? టెంపుల్. ఎందుకంటే గుళ్ళో అమ్మాయిల కాళ్ళకి చెప్పులు ఉండవు కాబట్టి. చేతుంటాయి కదా సార్, వాళ్ళ కాళ్ళు కూడా ఉంటాయి. వాటి మీద పడి క్షమాపణ కూడా అడగొచ్చు. అయినా క్షమించకపోతే? క్షమించడం, ప్రేమించడం, ఈ రెండే మనిషిని మిగతా జంతువుల నుండి వేరు చేస్తాయి. బై స్టూడెంట్స్. ఫ్రెండ్స్, నాతో కలిసి నెట్ గేమ్స్ అండ్ ఇంగ్లీష్ సినిమా చూడాలనుకున్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. కూర్చున్నావా? మధు అంటే నీకు ఇష్టం కదా? చాలా. చాలా అంటే ఎంత? నేను చెప్పలేనంత, నువ్వు ఊహించలేనంత. మధు లక్కీ ఫెలో. తన్నెంతో ఇష్టపడే నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. ఒక్కోసారి నాకు జెల్సీగా అనిపిస్తుంది. మధు ప్లేస్లో నేనుంటే బాగుండనిపిస్తుంది. అప్పుడు నేను ఇష్టపడే మనిషి, నన్ను ఇష్టపడే మనిషి ఒకళ్ళే అయి ఉండేవాళ్ళు. తరుణ్, మధు నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమ? నో, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, దట్స్ ఆల్. ఒకవేళ నీకు మధుకి మధ్య స్నేహం తప్ప ఇంకేం లేకపోతే అందరికంటే ఎక్కువ నేనే హ్యాపీ. కానీ ఒక ఆడ మగ ఎప్పటికీ స్నేహితులుగానే ఉండిపోవటం కుదరదు. ఏదో ఒక రోజు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకేదో ఫీలింగ్ పుడుతుంది. అప్పుడు ఆ స్నేహం ఇష్టంగా మారి ప్రేమవుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మధు అంటే నీకు ఇష్టమో స్నేహమో ప్రేమో మాకెవరికీ తెలియకపోయినా పర్వాలేదు,
కనీసం నీకైనా తెలియాలి. హలో హలో విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మధు. విష్ యూ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. నీకంటే ముందు నేనే విషెస్ చెప్పాలని కాల్ బుక్ చేశాను. ఈ లోపు నువ్వే చేసేసావు. అందుకే నాకంటే ఎప్పుడు ముందుండాలని ట్రై చేయొద్దు. నన్ను ఫాలో అవడానికి ట్రై చేయి, పైకి వస్తావు. చాలు చాలు. అప్పుడే చాలు చాలు అనొద్దు. ఇంకా నువ్వు వినాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటవి? సర్ప్రైజ్. నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఏంటది? ముందు నీ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. కాదు, ముందు నువ్వే చెప్పు. ముందు నువ్వే చెప్పాలి. లేడీస్ ఫస్ట్. సరే. నిన్ను రే ఈ రోజే పుట్టానురా, ఏడిపించకుండా చెప్పు. పుట్టిన వెంటనే ఏడవాలి, అది రూల్ కాబట్టి ముందు నువ్వే చెప్పు. సరే, నా బెడ్రూమ్ లోకి వెళ్ళి నా బెడ్ పైన ఉన్న టాయ్ బ్యాగ్ లో చూడు. ఓకే, నువ్వు ఫోన్ పెట్టేసి వెళ్ళి డోర్ తెరిచి చూడు. చూస్తే తెలుస్తుంది. హ్యాపీ బర్త్డే మధు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రాత్రి తరుణ్ ఫోన్ చేసి నీ బర్త్డే గురించి చెప్పాడు. ఈ బెలూన్స్ ఐడియా కూడా వాడిదే. రాత్రి ఊరంతా తిరిగి సంపాదించాం. గంటకి ఫోన్ చేసి బెలూన్స్ దొరికాయా, ఓకే తెచ్చారని తెగ విసిగించేశాడు. బాయ్. ఓకే బాయ్. ఇడియట్. ఐ మిస్ యూ వెరీ మచ్. మనిద్దరూ కలిసి ఉండకుండా జరుగుతున్న మొట్టమొదటి పుట్టినరోజు ఇది. మన జీవితంలో ఇలాంటి పుట్టినరోజు ఇదే మొదటిది, ఆఖరిది కావాలని కోరుకుంటున్నాను. మన పుట్టినరోజు సందర్భంగా మనిద్దరం విడిగా ఉండే రోజు భవిష్యత్తులో పుట్టకూడదని కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఎంజాయబుల్ మూమెంట్స్ ఆన్ our birthday. Madhu, whenever you want to see me, just close your eyes. I will be a heartbeat away. నన్ను ఎప్పుడు చూడాలనిపించినా ఒక్కసారి కళ్ళు మూసుకో. గుండె చప్పుడు నీకు వినిపించేంత దూరంలో నేను ఉంటాను. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది. అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయ్యా నా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన.
ఏమున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా నా ఎదమాటునా ఓ దీని పేరేనా ప్రేమాడి ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వు ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి కొండల నుంచి కిందికి దూకే తుంటరి బాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురం పిండి చలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎప్పుడు ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది వింత ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీకు కూడా అనిపిస్తూ ఉన్నదా ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ దీని పేరేనా ప్రేమాడి ప్రియ భావన నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాడి ప్రియ భావన ఓ దీని పేరేనా ప్రేమాడి ప్రియ భావన చిచి సిగ్గులేదా నీకు ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో ఏమైంది? చూడు నన్ను ప్రేమిస్తున్నాడంట కాదంటే చస్తాడంట అవునంటే మా వాడని చంపైనా పెళ్లి చేసుకుంటాట ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదా నీకు లలిత ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రే నువ్వు వెళ్ళరా వెళ్ళు. అసలు ఎందుకు తరుణ్ మగాళ్ళంతా ఇలా బిహేవ్ చేస్తారు 4 సార్లు కలిసి సినిమాకి వెళ్తే అమ్మాయి ప్రేమిస్తోందని వేసుకుంటారా ఏ అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ గా ఉండలేరా మాట్లాడుకుంటే ప్రేమించేసుకోవాలా అసలు అందరూ నీలా ఎందుకు ఆలోచించరు మాధవీరు కలిసి ఇన్నేళ్లుగా తిరుగుతున్నారు నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి విషయాలు వేసావా అసలు ఇలాంటి వాళ్ళకంటే బస్ స్టాప్ లో అమ్మాయిలు చూడగానే విజిలేసి ఏడిపించే వాళ్ళే ఎంతో బెటర్ తరుణ్ వాళ్ళు ఒక అమ్మాయి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో డైరెక్ట్ అడుగుతున్నారు కానీ ఇలా స్నేహం పేరుతో సంవత్సరాల తరబడి తిరిగి ఆ తర్వాత ప్రేమించాలని కబుర్లు చెప్పడం ఎంత మోసం సడన్ గా అమ్మాయిల మీద ఫీలింగ్స్ మారిపోయాయని చెప్పడం ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించరా అసలు ఇంకా లైఫ్ లో వాడి మొహం నేను చూడగలనా వాడు ఇదివరకులా నాతో ఫ్రీగా ఉండగలడా ఒక్క మాట ఐ లవ్ యూ అన్న ఒక్క మాటతో 2 ఏళ్ల ఫ్రెండ్షిప్ మొత్తం పోయింది నేను వాడిని చెంప మీద కొట్టినందుకే ఏడ్చాడు కానీ వాడు నా నమ్మకం మీద కొట్టినందుకు నేనెంతగా ఏడుస్తున్నానో వాడికి తెలియదు తప్పు వాడిది కాదు తరుణ్ నాది ఒక అమ్మాయి అబ్బాయి స్నేహంగా ఉండొచ్చని నమ్మని నాది తప్పు ఐఎమ్ ఫుల్
మధుతో ఇలాంటి రోజు నాకెప్పుడు రాకూడదు. మధు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, అసహించుకుంటే మాత్రం భరించలేదు. నేను ప్రేమించానని చెప్పకపోయినా పర్లేదు, కానీ ఆమె స్నేహాన్ని కోల్పోవడం మాత్రం నేను తట్టుకోలేను. నా ప్రేమ విలువ మా ఇద్దరి స్నేహం అయితే ఆ ప్రేమ నాకొద్దు. ఐ లవ్ యూ అనే ఒక్క మాటతో మా ఫ్రెండ్షిప్ పోతుందనుకుంటే ఆ మాట నేను మధుకి లైఫ్లో ఎప్పుడూ చెప్పను. గాడ్, నా ప్రేమని నా గుండెల్లోనే సమాధి చేసే శక్తి నాకివ్వు. ఒక ఆడ ఒక మంచి స్నేహితులుగా మిగిలిపోగలరు అని నిరూపించే శక్తి నాకివ్వు. నాకు ప్రేమని చంపే ధైర్యాన్ని ఇవ్వు. కలల్ని మర్చిపోయే అలవాటివ్వు. మధు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండే వరాన్ని ఇవ్వు. ప్లీజ్ గాడ్, ప్లీజ్. దండలేవిరా, కార్పెట్ ఏది, బ్యాండ్ మేళం ఎక్కడ? చేతులు ఊపుకుంటూ వచ్చేసావా? బా మొదలెట్టావా? వారం రోజుల నుంచి మనశ్శాంతిగా ఉన్నాను. ఆ బ్యాగ్ ఇటీ. హాయ్ తరుణ్. ఓ హాయ్. కప్ ఏంటి? కాఫీ తాగమని ఇచ్చారా? ఫస్ట్ ప్రైజ్. సర్ప్రైజ్? నీ కప్పేది తాగిట్సావా? నాకు అదే నచ్చదు. నా టాలెంట్ నీకు తెలుసు కదా. ఎందుకు నీ కప్పేదే? తప్పాలంటే అడగకూడదు. ఓయ్, నా వల్ల కాదు మామా, నేను నిజం చెప్పేస్తాను. నువ్వు నోర్ముయ్. 38 మంది పాడారు రా, 37th ప్లేస్ వచ్చింది. 37th ప్లేసా? లంచమేనా ఇచ్చావా? అదేంటి 38th ప్లేస్ కదా మనకు రావాల్సింది. నువ్వు టోటల్ గా కంట్రోల్ తెప్పావు. నిన్ను క్రమశిక్షణ పెట్టాలి. బా వదులు. సారీ చెప్పు. సారీ. తెలుగులో చెప్పు. క్షమించు. అది. కంగ్రాచులేషన్ సార్. ఇంత బస్సు వేసుకెళ్ళి ఒక్క కప్పు తెచ్చామని ఎటకారం చేస్తున్నావా? ఆనంద్ సార్, బ్యాగ్ తీసుకురా. సారీ సార్, బ్యాగ్ బెంగళూరులో మర్చిపోయాను. నేను అడిగింది నీది కాదు, నాది. నాది తెచ్చుకున్నాను సార్, నీదే మర్చిపోయాను. మర్చిపోలేదు, ఊరికే విసిగిస్తున్నాడని బస్ లోంచి నేనే విసిరేసా. విసిరేసావా? వాడి గొడవ ఎందుకు గాని, ఊళ్ళో కబుర్లేంటి? బెంగళూరు విషయాలు నువ్వే చెప్పాలి. అవి తర్వాత చెప్తాం గానీ, ఇక నేను లేనప్పుడు బాంబులు ఏమైనా పేలాయా? ఓ బాంబు పడింది కానీ పేలలేదు. వర్ష ఏనా? అదే విషయం. పేల్చదు వేస్ట్. ఊరుకులాలి బావరావాలి ఒత్త చావాలి లాలి లాలి. అమ్మా, ఏం చేస్తున్నావు? పడుకుంటే నిద్ర పట్టట్లేదు, అందుకే జోలపాటు పాడుకుంటున్నాను. నీకు నువ్వే పాడేసుకుంటున్నావా? అయ్యగారిని అడిగాను, అవ్వతలకి పొమ్మన్నారు. కొట్లేదు, సంతోషించు. ఇదిగో బెంగళూరు నుంచి నీకోసం తెచ్చాను. పిచ్చెక్కిందా నీకు? ఓయ్, మర్యాదగా మాట్లాడు. గిఫ్ట్ ఇద్దామని వచ్చాం. గిఫ్టా? ముష్టేసినట్టు అంత అందంగా ఇచ్చావే. ఏయ్, ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్వేమనుకోనంటే ఓ మాట అడగనా? ఇది కొన్నావా కొట్టుకొచ్చావా? బిల్లు ఇచ్చాడు, చూడలేదా? వాడు బిల్లు ఇచ్చాడు సరే, నువ్వు డబ్బులు ఇచ్చావా అని అడుగుతున్నాను. కొంచెం కాస్ట్లీగా ఉంది కదా. ఆ షర్ట్ నా పాకెట్ మనీ మొత్తం పెట్టి కొన్నాను రా. నాకేం కొనలేదా? అత్తియదు. అంత కంగారు పడుతున్నా? ఏముంది అందులో? నీకు అనవసరం. మర్యాదగా చూపిస్తావా, బలవంతంగా చూడమంటావా? బాగుందా? దీనికి లిప్స్టిక్ తెచ్చింది నువ్వేనా? తప్పు చేశానంటావా? ఇలా ఫోటో దిగి మీ అత్తకు పంపించు, చూసిన వెంటనే చేస్తుంది. లేదంటే మా అమ్మ జడుచుకుంటుంది. మరి కోడికి రంగేసినట్టు వేసేసింది. ఇంతకు నా గిఫ్ట్ ఎదురా? కొనలేదు. కొనలేదా? మర్చిపోయాను. మర్చిపోయావా? ఓవర్ యాక్షన్ చేయకు. సారీ చెప్తున్నాగా. బెంగళూరు విషయాలు ఏమైనా చెప్పు. ఏమున్నాయి? ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? బయలుదేరే ముందు రోజు ప్రకాష్ నా దగ్గరికి వచ్చి ఎలా చెప్పాలి నీకు? ఇప్పుడు నేను ప్రకాష్, నువ్వు నేను. అటువైపు చూడు. ఏం చూడను? ఏదో ఒకటి చూడు. దగ్గొస్తుందా? వాడు వచ్చాడని చెప్పడానికి సిగ్నల్ రా. ఓహో. యూనో మాధవి, ఎగ్జాక్ట్లీ నిన్ను చూసిన దగ్గర నుంచి యాక్చువల్లీ నేను నిన్ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. యూనో నేను నార్మల్గా జనరల్గా అమ్మాయిలతో ఎప్పుడూ మాట్లాడలేదు.
యాక్చువల్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే విసికించకుండా చెప్పు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి అలా ఉండిపోయావు? ఏం లేదే. మరి నువ్వేం చెప్పావు? ఏం చెప్పంటావు? నాకేం తెలుసు? నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుని తిరుగుదావు. నువ్వు మనసులో ఏముందో తెలియదురా నీకు? నీ మనసులో ఏమన్నా నీకే తెలియదు, నాకెలా తెలుస్తుంది? ఓకే, నేనేం చెప్పానో చెప్తాను. ఇప్పుడు నువ్వు ప్రకాష్, నేను నేనే. అలా నుంచుంటావేంటి? ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వరా? మ్యూజిక్ ఏంటి? సినిమాలో చూడలేదా? ఏదైనా ఇంపార్టెంట్ సీన్ వచ్చినప్పుడు మూడ్ కోసం మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు. ఓహ్ అదా. ఐ లవ్ యూ టూ అని చెప్పేసాను అనుకున్నావా? లేదు, నువ్వు కంగారు పడ్డావు కదూ. నాకెందుకు కంగారు? నాకు మాత్రం భలే కంగారుగా అనిపించిందిరా. అందుకే ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలని చెప్పి ఎస్కేప్ అయిపోయా. అసలు వాడికి ఏం చెప్పంటావు? నచ్చితే నచ్చడం చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అదే ఏం చెప్పాలో అర్థం కావట్లేదురా. ఇదే చెప్పు. ఆహా, అంత ఈజీగా చెప్పను. ఈ విషయం మనసులో వేసి బాగా రుబ్బి ఆలోచించి ఆ తర్వాత చెప్తా. ఈలో ప్రకాష్ కొడుకు పెళ్లి వయసు వస్తుంది. ప్రస్తుతానికి నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. మమ్మీ తీసుకో. ట్రై చేయొచ్చా? సారీ, అండర్వేర్ స్టైల్ ఉండదండి. కొంటే ఒప్పుకుంటారా? షూర్. బిల్ రాయండి. ఓకే. తీసుకో. థ్యాంక్ యూ. ఓకే. మాధవి, కంగారు పడుకు. నేను ప్రకాష్ని. మొన్న నేను అడిగిన దానికి ఆలోచించిన సమాధానం చెప్తాను. నువ్వు మాటల్లో చెప్పడానికి సిగ్గుపడుతున్నావు నాకు తెలుసు, అందుకే చేత్తో చెప్పు. ఎస్ అయితే ఒకసారి నాక్ చేయి, నువ్వైతే 2 సార్లు నాక్ చేయి. ఐఎమ్ వెయిటింగ్. అన్నిసార్లు కొట్టక్కర్లేదు. రారా బయటికి, చెప్తాను నీ సంగతి. బయటికి రారా. తలుపులు కాదు, ఇల్లు పడతాను. మీరు అది నా క్వశ్చన్. సారీ సార్, సారీ మేడం. బాగా నటిస్తున్నావే, సినిమాలో ట్రై చేస్తున్నావా? నువ్వు కదా లోపల ఉంది. నా మాట వినండి. చేస్తాను. సారీ సార్, పొరపాటైపోయింది, క్షమించండి. సారీ అండి, మీ మిస్సెస్ జరిగిన దానికి నేను ఫీల్ అవుతున్నాను. నా పిల్లల గురించి ఫీల్ అవుతాను. నువ్వెవడిరా? ఏంటి సినిమా చూస్తున్నా? పదా. సో సాడ్. డియర్ బాయ్స్, గర్ల్స్ అండ్ రౌడీస్, ఇప్పుడు నేను మీకు పాఠాలు చెప్పడానికి రాలేదు. నీకు వస్తాయిగా మా చెప్పడానికి. ఈ రోజు నేను మీకు కొన్ని యథార్థ సంఘటనలు చెప్పబోతున్నాను. దీంట్లో ఏదీ కల్పితం కాదు. బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన నన్ను మా ఆవిడ దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళింది. నా చేతిలో ఉన్న కప్పు చూసి బ్యాగ్ మర్చిపోతే మర్చిపోయారు, ఈ కప్పు తెచ్చారు అంతే చాలు అంది. ఇన్నాళ్ళు మీరు చేసిన అప్పులు తప్పులు అన్ని ఈ కప్పుతో పోయాయి అని తెగ ముచ్చట పడిపోయింది. అదేమన్నా నీ బాబు ఇచ్చాడనుకున్నావా? మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. కప్పు చూసావా? ఇంకోసారి కప్పు మాట ఎత్తామంటే ఆమె ఆనందం చూసాక నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అదే కప్పుతోటి ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన లేచి నన్ను కౌగులించుకుని, ఎంఎస్ గారు, స్టూడెంట్స్ మిమ్మల్ని మూలశంక మాస్టర్ అనొచ్చు, కానీ ఈ కాలేజీకి మీరే మూలస్తము అన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? నేను సార్ ఎంఎస్. మీకోసమే చూస్తున్నాను, రండి. ఎలా ఉంది సార్? ఆ సొట్టేంటి? సట్టపడిందా? నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? 25 మంది స్టూడెంట్స్, పెద్ద బస్సు, 50,000 ఖర్చు, తెచ్చినేమో ఈ బోడి కప్పు, దీనికి ఒక సొట్ట. దీని నిండా నీళ్లు పోసుకుని అందులో దూకి తావు. అలా విపరీతంగా పోయారు. న్యాచురల్ గా పొగడతారంటే నాకు గిట్టవు, మీకు తెలుసు కదా. అందుకే టాపిక్ డైవర్ట్ చేసి ఫేర్వెల్ ఫంక్షన్ గురించి అడిగాను. ఖర్చులకు 1 లక్ష దాకా అవుతుందని చెప్పాను. 1,00,000?
ఎందుకయ్యా నా మీద నీకు ఇంత కక్ష? ఫేర్వెల్ ఒక పైసా కూడా ఇవ్వను. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావో తెచ్చుకో. కానీ ఫేర్వెల్ సరిగ్గా దొరకపోయిందో మీరు తొందరపడకండి సార్. సినిమా వాళ్ళు కూడా చూసి అసూయ పడేలా బ్రహ్మాండంగా చేస్తాను సార్ నేను. చెయ్యకపోతే జనం నిన్ను చూసి జాలి పడేలా నేను చేస్తాను. అంతలా ఆయన మనసు విప్పి కాలేజీ ట్రెజరీలో డబ్బు లేదు అని కన్నీళ్లతో చెప్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఎలా చేస్తారో మీరే చేయండి సార్ అని ఆ బరువు అంతా నా భుజాల మీద వేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సింది ఫండ్స్. మీరంతా తలో చేయిస్తే నా మీద కాదు, మీరంతా మీ చేతులు మీ జేబుల మీద వేసి పర్సులు తీసి విరాళాలు ఇస్తే ఫంక్షన్ గ్రాండ్ గా చేసుకున్నాం. కాబట్టి మీలో చందాలు ఇచ్చే వాళ్ళంతా చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడానికి సిగ్గుపడుతున్నట్టున్నారు. ఓకే ఓకే ఓకే, కూర్చున్న వాళ్ళందరూ ఇస్తున్నట్లుగానే అనుకుంటున్నాను. చందాలు నేను వసూలు చేస్తాను సార్. ఎస్, నాకు తెలుసు. ఇక్కడి నుంచి నువ్వు నా డ్రామాలోనే కాదు, నా లైఫ్లోనే హీరో. బాబా డబ్బులు వసూలు చేయవా, లేకపోతే ప్రిన్సిపాల్ గారు కొడతారు, ఫీల్ అవుతారు. ఒక కండిషన్ మీద అయితే వసూలు చేస్తా. ఏంటది? మీరు మాకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తానంటే 24 గంటల్లో ఫండ్స్ రెడీ. నువ్వు డబ్బులు వసూలు చేయి, నేను వెనకాలే ఉంటాను. ఓకే, రేపు పొద్దున్న 10 గంటలకు వచ్చి డబ్బులు రండి. రండి సార్ రండి. ఏంటా ఇదిగోండి సార్. దొంగ నోట్లు కాదు కదా? మరి అదే, మీరంత ఎదవలు కాదు, నాకు తెలుసు. బట్ ఒక్క రోజులో ఇంత డబ్బు నా గుండె జబ్బు లేదు కాబట్టి తట్టుకున్నాను. బట్ హౌ, ఎలా? మీరు కోఆపరేట్ చేస్తాను కానీ స్టూడెంట్స్ అందరూ పందాలు వేసుకుని చందాలు ఇచ్చారు సార్. అలాగా, వెరీ నైస్ వెరీ నైస్. ఇప్పుడు నేనేం చేయాలి? కళ్ళు మూసుకున్న 10 నిమిషాలు ఇక్కడ నిలబడండి సార్. నిలబడితే ఆ తర్వాత ఇంటికి స్నానం చేసేవచ్చు. నేను ఈ రోజు మార్నింగ్ స్నానం చేస్తే నెక్స్ట్ డే వరకు బాడీ మీద వాటర్ రాపండి. అది మీ ఇష్టం సార్. ముందు మీరు ఇక్కడ నిలబడండి. ఏంటి రాజకీయ నాయకులా మాట్లాడితే జనానికి చేయి ఊపుతున్నావు? కుర్రాలు వెయిట్ చేస్తున్నారు సార్. వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు ఇక్కడ నిలబడతారని. నేను ఇక్కడ నిలబడితే ఏం చేస్తారు? సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నారు కదా, నిలబడండి, తెలిసిపోతుంది. నేను నిలబడితేనే ఎంత ఇచ్చారంటే, కూర్చుంటే ఎంత ఇస్తారు, పడుకుంటే ఎంత ఇస్తారు, అసలు ఎందుకు ఇస్తారు, దేనికి ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాడి చేతిలో ఏంటి, టమాటో ఉంది? ఏంటి? మీరు కోఆపరేట్ చేస్తారన్నారు కదా అని కోడిగుడ్లు టమాటాలు అమ్మాను సార్. వాటితో ఏం చేస్తారు? ఆమ్లెట్లు వేస్తారా? మీ మీద వేస్తారు సార్. మిమ్మల్ని కోడిగుడ్డుతో కొట్టాలంటే 100, టమాటోతో కొట్టాలంటే 50 అని రేట్ పెట్టాను సార్. అందుకే ఇక్కడ నుంచోమన్నావా? మీరే కదా సార్ హెల్ప్ చేస్తున్నారు. కూర్చుని సంతలో చేస్తాం కానీ మీరు నుంచోండి, గుడ్డెట్టి కొడతాం. నచ్చితే నాకండి, లేకపోతే కొనుక్కోండి అంటే సార్. మీ పేరు చెప్పమేసాక మీరు వెళ్ళిపోతే వాళ్ళు ఊరుకోరు సార్. ఈ ఐడియా ఎవరిది? నాదే. ఎంజాయ్. నువ్వు పోతాను, గుద్దకుండా పడిపోతావు. ఎవరో కొట్టడానికి వస్తున్నట్టు ఆ పరిగేంటి? నిజంగానే కొట్టడానికి వస్తున్నారు. ఎవరు? దొరికాడు. ఏయ్, ఏంట్రా గొడవ? నువ్వేంటా వెనకేసుకొస్తున్నావు? మీరంతా వాడు వెనకాల వస్తున్నారని. సిస్టర్, నువ్వు మధ్యలో రాకు. మిస్టర్, నువ్వు ఎక్కువ మాట్లాడుకో. వాడు గుడ్డు 100 అని చెప్పి అమ్మేశాడు తెలుసా? అమ్మో, ఇది లేకుండా నేను బతకగలనా? ఆ మాట తనతో చెప్పావా? ఏ మాట? మధు లేకుండా నువ్వు బతకలేవన్న విషయం. నేనేదో జోక్గా అంటే నువ్వేంటి? తరుణ్, వాడి నుంచి పారిపోవటం తేలికే, కానీ నీ నుంచి నువ్వు పారిపోవటం చాలా కష్టం. ఏంటి? ఎందుకు నవ్వుతున్నావు? మధుతో అన్ని విషయాలు మాట్లాడే నువ్వు ఈ ఒక్క విషయం ఎందుకు దాస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఐ పిటీ యు. ఏంటి? ఇటీ రుకు. ఇంకేంటి? నీ భావానికి అసలు ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పాడు? ఆడు మనిషి బొగ్గులా ఉంటాడు గాని సిగ్గెక్కువ. ఓ రోజు నేను ముగ్గేసుకుంటుంటే వచ్చి నా చెయ్యి పట్టుకుని పెరట్లోకి తీసుకెళ్లాడు. అప్పుడు మా పక్కింటి సుబ్బలక్ష్మి సుబ్బారావు గారు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు. వాళ్ళిద్దరూ మల్లె పందిరి కింద కావలించుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళను చూపించి నువ్వు అలా ఉండొచ్చుగా అన్నాడు. నేను ఎలా కుదురుతుంది అన్నాను. ఏ అని అడిగాడు. సుబ్బారావుతో నాకు పెద్దగా పరిచయం లేదు బావా. దెబ్బకి చచ్చాడు. అప్పుడు నేను వాడు చొక్కా పట్టుకుని ఒక్క మాట చెప్పాను. ఏమని? ఇష్టం ఉంటే భయపడకూడదు,
భయం ఉంటే ఇష్టపడకూడదు, ఇష్టపడి భయపడితే బాధపడకూడదు అని. అదే, నేను చెప్పింది కరెక్టేనా? చాలు ఇంకెళ్ళి. ఇంకేం చదువుతావు కానీ టీ తాగి పడుకో. గుడ్ నైట్. హలో, నేను మధుని. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటి? ప్రకాష్ మీద నీ అభిప్రాయం ఏంటి? వాడి మీద నాకు అభిప్రాయం లేదు. జోకులు కాదురా, ప్రకాష్ ని చూస్తుంటే జాలేస్తుంది. నిన్న మమ్మీ వాళ్ళతో షాపింగ్కి వెళ్తే నాతో మాట్లాడాలని తెగ ట్రై చేశాడు. ఆ కంగారులో ఎవరో నేననుకుని మాట్లాడి తిట్లు కూడా తిన్నాడు. పాపం. వింటున్నావా? అసలు ఎవరైనా ఇలా వెనకాల పడితే మామూలుగా అమ్మాయిలకి కోపం రావాలంట, కానీ నాకు ప్రకాష్ అంటే కోపం రావట్లేదు. ఎందుకు ఇలా అవుతుందని ఇందాక నుంచి నిద్రపోకుండా ఆలోచిస్తున్నాను. చూస్తుంటే తెస్తానేమో అనిపిస్తుందిరా. వెంటనే నువ్వు గుర్తుకొచ్చావు. ఇలాంటివి నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడాలి, అందుకే ఫోన్ చేశాను. ప్రకాష్కి ఏం చెప్పమంటావురా? నాతో చెప్పింది చెప్పు. కానీ భయం వేస్తోందే. ఇష్టం ఉంటే భయపడకూడదు, భయం ఉంటే ఇష్టపడకూడదు. వావ్, ఏం చెప్పావురా? అయితే రేపే చెప్పేస్తున్నాను. బట్ ఆ టైంలో నువ్వు నా పక్కనే ఉండాలి. ఉంటావు కదా? పోనీ రేపు చెప్పనా? నువ్వేం చెప్తావని ప్రకాష్ భయపడాలి, కానీ నువ్వు భయపడతావేంటి? పైకి డైరింగ్ డాషింగ్ ఆడపిల్లలా ఉంటాను కానీ లోపల నేను తెలుగింటి అమ్మాయినరా. స్ట్రైట్కి వెళ్ళి నువ్వేమనుకుంటుంది చెప్పేసిరా. నీ దగ్గర కర్చీఫ్ ఉందా? ఎందుకు? చెమట్లు పడుతున్నాయి, తుడుచుకుందామని. ఎలా చెప్పాలో తెలియట్లేదు. దీనికి నెట్ ప్రాక్టీస్ లే ఉండవు. వెళ్ళిన వెంటనే తల దించుకుని బొట్టనెలతో నేల మీద 2-3 ముగ్గులేసి కొంచెం సిగ్గు పడుతూ చెప్పు. ఎలాగెలాగా? ఓ, సిగ్గు ఆడోళ్ళకి కదా ఉండేది, పొరపాటు నీకు చెప్పాను, సారీ. ప్రకాష్, నువ్వు నా పక్కనే ఉంటావు కదా. నేను ప్రకాష్తో మాట్లాడేటప్పుడు నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. నన్ను వదిలేసిపోయావంటే చూడు. ఓకే. నేను బాగా ఆలోచించాను. శుక్రియా. వాట్? శుక్రియా అంటే ఏంటో తరుణ్ అడుగు చెప్తాడు. అన్నిటికీ ఒకటే మాట, శుక్రియా శుక్రియా. అరే చిక్ 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 పేట మొదలెట్టే ఆట పాట, శుక్రియా శుక్రియా. మొదలెట్టే ఆట పాట, శుక్రియా శుక్రియా. సోడాళ్ళకి ముఖ్యం గోళీ, పెళ్ళాళ్ళకి ముఖ్యం తాళి, ఉండాలో పెన్నుకి పాళి, శుక్రియా శుక్రియా శుక్రియా. శుక్రియా.
శుక్రియా 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 ఎగ్జామ్స్ కి చదివేటప్పుడు కరెంట్ పోతే శుక్రియా కాన్వెంట్ లో ఎల్కేజీకి లక్షలు అడిగితే పోలో శుక్రియా 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 కాసుల కోసం క్రికెట్ మ్యాచ్లు ఓడే కనులకు శుక్రియా చీరలు కట్టే హీరోయిన్ రిబ్బన్ కడితే శుక్రియా శుక్రియా అన్నిటికీ ఒకటే మాట శుక్రియా శుక్రియా గర్ల్ ఫ్రెండ్ ని కలిసేప్పుడు వాళ్ళ అన్నయ్య వస్తే శుక్రియా పెళ్ళాము అనుకొని మరదలి చెయ్యెట్టేస్తే బోలో శుక్రియా 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 ఏ చైనా యాక్టర్లందరూ ఎంపీలైతే శుక్రియా పెళ్ళాలని గట్టెక్కించే చాలు కాళ్ళకి బోలో శుక్రియా 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 యా 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 పట్టాలకి డైవోర్స్ ఇచ్చే రైళ్ళకి బోలో శుక్రియా బస్సులేని పడవలు చేసే ఆర్టీసీకి శుక్రియా నెల జీతం సర్వారం అప్పులేక గడిచిందంటే శుక్రియా శుక్రియా ఒక్కొక్కని పెట్ట అన్నిటికీ ఒకటే మాట శుక్రియా శుక్రియా అరే చిక్ 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 బేట మొదలెట్టే ఆట పాట శుక్రియా శుక్రియా సోడాళ్ళకి ముఖ్యం గోళీ పెళ్ళాళ్ళకి ముఖ్యం తాళి గుండాలో పెన్నుకి పాళి శుక్రియా 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 బాగుంది. ఆ రోజు ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది. ఇట్స్ మోస్ట్ మెమరబుల్ నైట్ యు నో. ఇది మమ్మీ డాడీ. వీళ్ళెవరు? ఓ సుబ్బు అంకుల్, ఉషా ఆంటీ, తరుణ్స్ పేరెంట్స్. ఈయన కర్నల్ ఏకలింగం. ఓ, పేరు వెరైటీగా ఉంది. మనిషి అంతకన్నా వెరైటీ. వీళ్ళింట్లో టీవీ ఉంది కానీ క్రికెట్ పక్కింట్లో చూస్తాడు. వీళ్ళింట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఐస్ వాటర్ పక్కింట్లో తాగుతాడు. కనీసం సంసారాన్ని ఇంట్లో చేస్తాడా లేకపోతే? అమ్మో పైకి జెంటల్ గా కనపడతావు గాని నువ్వు స్పీడే. ఈవిడెవరు? ఇది రుక్కు, తరుణ్ వాళ్ళ ఇంట్లో కుక్కు. ఓహ్. లవ్స్ అనే టాపిక్ తప్ప ఇంకోటి మాట్లాడదు. బోర్ కొడుతున్నానా? లేదు, నిన్న మా నాన్నతో మాట్లాడాను. నీ గురించి అడిగింది. నా గురించా? కంగారు పడకు. మా నాన్నమ్మ 1940s లో అందరినీ ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకుంది. థ్యాంక్ గాడ్. నీ గురించి విన్నాక ఒకసారి చూడాలంటుంది. ఏం చెప్పావు నా గురించి? ఆవిడని తీసుకొస్తాను, మీ ఇద్దరు మాట్లాడుకోండి. హాయ్ ప్రకాష్. ఆ మధు Huh? చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ మంత్ బాస్కెట్బాల్ కాంపిటీషన్స్ కి నేను సెలెక్ట్ అయ్యాను. ఓ గుడ్. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ పెంచాలి. తరుణ్, నేను మధు కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఒక 5 నిమిషాలు నువ్వు. సారీ చా, మీరేదో మాట్లాడుకుంటే మధ్యలో నేను వచ్చి ఐమ్ సారీ ప్రకాష్. సారీ మధు, నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తుంటాను. తరుణ్ ఫీల్ అయినట్టున్నాడు. మీరిద్దరు ఇప్పుడు కలిసి ఉంటారు కదా అని. నేను తరుణ్ వచ్చేయాలని మాట్లాడలేదు మధు. తరుణ్ వినకూడదు మీద నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు. నాకు సంబంధించినంత వరకు నేను అంటే మేమిద్దరం. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. ప్రకాష్ వెళ్ళిపోయాడా? సారీ. ఏమైంది? ఇందాక ప్రకాష్ నీతో అలా మాట్లాడుతుంటే నాకు. ఊరుకో, చిన్నపిల్ల ఏడిపోయింది. ఎవరిని చూస్తే బాగోదు.
ఇందులో ప్రకాష్ తప్పేం లేదు, నేనే మధ్యలో రాకుండా ఉండాల్సింది. ప్రకాష్ చాలా డీసెంట్ గానే చెప్పాడు. అంటే నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? నిజంగా ఫీల్ అవ్వలేదా? లేదు. ఇంత కూడా ఫీల్ అవ్వలేదా? లేదు. ఇంత కూడా ఫీల్ అవ్వలేదు. సరేనా? నువ్వు ఫీల్ అయ్యావు అనుకుని నేను ఫీల్ అయ్యి అనవసరంగా ఏడ్చాను. తల నొప్పి వస్తుంది. నాకు కూడా టీ చెప్పు. ఎరోయ్ సతిగా ఏం చేస్తున్నావు? నేను లేను కదా అని తిని తొంగున్నాడు తోలు వచ్చేస్తాను. పెరట్లో పేడ దించి పిడకలు కొట్టించు. నేను వచ్చేసరికి పిడకలు పెడపెడ ఎండిపోవాలి. ఇదేంటి? దూద్ పేడ మేడం. ఇక్కడ కూడా పేడే? నానమ్మ దూద్ పేడ అంటే పాలకోవా. మరి ఆ ముక్క తెలుగులోనే ఆడవచ్చుగా. 1 కిలో ఇవ్వు. ఇక్కడే తింటారా? ఇది చూస్తే మనం చేసినట్టున్నాయి. మేమెట తింటాం? చుట్టాలకు లే కట్టు. నానమ్మ నువ్వేంట్రా ఏం మాట్లాడినావో తీసుకొస్తావు గాని. ఇదేంట్రా అబ్బాయి? క్యారెట్ హల్వా మేడం. క్యారెట్ హల్వా ఏంటి బొందా? క్యారెట్ తో కూరలు చేసుకుంటారు. చేత కాకపోతే నేర్చుకో. ఎట్టా నీ ఇష్టం వచ్చి తయారు చేసావనుకో తినేవాళ్ళ కడుపు చెడిపోతుంది. నానమ్మ నీకు అవన్నీ ఎందుకు, పద. నువ్వు ఉండరా. వాడు చేత కాక క్యారెట్ తో హల్వా క్యాబేజ్ తో కోవా అంటున్నాడు. అట్లాంటి ఏం చేయమాకు, ఆరోగ్యాలు పాడైపోతాయి. నీ దుంపదేగా. నానమ్మ మధు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలానే పెళ్లి పిల్లలు అంటూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇదే ముక్క గోదావరి బ్రిడ్జి దాటుతుంటే చెప్పావు, విజయేశ్వరం లాకుల దగ్గర చెప్పావు, ప్రకాశం బ్యారేజీ ఎక్కుతుంటే చెప్పావు. ఇంకెన్నిసార్లు చెప్తావరా? వయసు నాకొస్తే చేదస్తా నీకు వస్తుందా? పద. హాయ్ ప్రకాష్. హాయ్ నానమ్మ. నమస్తే. బాగున్నారా నానమ్మ? నేను వీడికి నానమ్మనని నీకెలా తెలుసు? ప్రకాష్ మీ గురించి రోజు చెప్తూనే ఉంటాడు. చెప్పే ఉంటాడు. ఈ వెదవకు నేనంటే ప్రాణం. హాయ్ ప్రకాష్. నమస్తే. ఇతనెవరు? తరుణ్ నా ఫ్రెండ్. ఎదురింట్లో ఉంటాడు. ఎదురింట్లో అయితే ఎక్కడ తిరుగుతున్నాడండి? రండి. డాడీ ప్రకాష్ అని వాళ్ళ గ్రాండ్ మదర్. రండి కూర్చోండి అమ్మా. మమ్మీ నమస్కారం అండి. నమస్కారం. ప్రకాష్ ని నేను టీవీలో చూశాను. అందరూ చూసారండి, నేను తప్ప. అంటే చూడటానికి టీవీ లేక కాదు, తీరిక లేక. వీళ్ళ నాన్న మా ఇంటి పైన కోళ్ల గంపలాగా ఇంత పెద్ద డిష్ పెట్టించాడు. 100 ఛానళ్ళు వస్తాయి. ఏం లాభం? 50 ఎకరాల మాగాణి, 25 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాల నిమ్మ తోట, 15 మంది పాలేళ్లు, 20 గేదెలు. ఇచ్చే పాలు వాటి పేడ ఆడితోనే సరిపోతుంది. వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పేసింది. పోనీ నా కొడుకుని కోడల్ని రమ్మందావా అంటే వాళ్ళిద్దరూ అమెరికా వదిలి రామంటున్నారు. సంవత్సరానికి ఒకసారి చూసిపోతుంటారులేండి బతుకున్నానో లేదో అని. ఇదిగో ఈ ఫోన్ ఇచ్చారులేండి రోజు మాట్లాడుకోవడానికి. ఫ్యామిలీ పొజిషన్ కూడా చెప్పేసింది. పోనీ మీరే అమెరికాలో ఉండొచ్చుగా. అది చూసా. అక్కడ అందరూ బిజీ. మా అబ్బాయి వ్యాపారంలో బిజీ, మా కోడలు ఉద్యోగంలో బిజీ, వాళ్ళ కారు డ్రైవర్ బీగులో బిజీ, వాళ్ళ ఇంటి అంటులతోనే పని మనిషి బిజీ. వెళ్దామా? చూసారుగా వీడు బిజీ. అందుకే వీడు అక్కడే ఉంటే ఎవరో పట్టించుకోక ఏ తెల్లతోలు పిల్లలను తీసుకొచ్చి నానమ్మ నీ మనవరాలు అంటాడని భయపడి నాతో పాటు తీసుకొచ్చా. టీ తీసుకొస్తాను. ఎందుకమ్మా అన్ని? నేనున్న కాసేపు నా ఎదురుగుండా కూర్చుని మాట్లాడండి చాలు. మమ్మల్ని మాట్లాడిస్తేగా. మీరు మాట్లాడుతూ ఉండండి, టీ నేను చేసి తెస్తాం. అమ్మాయి ఏం చదువుతుంది? డిగ్రీ ఫైనల్ ఇయర్. పెళ్ళి ఎప్పుడు చేద్దామని? ఇంకా ఏమనుకోలేదండి. తొందరగా అనేసుకోండి. మీకంటే ముందు అమ్మాయి ఏమన్నా అనుకుంటే మీకు కష్టం. సర్లేరా. ఆవిడ వరస చూస్తుంటే ఇప్పుడే ముహూర్తాలు పెట్టేసుకుని పెళ్లి చేసేసి నేను తీసుకెళ్లిపోయేలా ఉంది. ఆవిడ ఈ రోజు వస్తుందని ఒక మాట చెప్పుండొచ్చు కదా. కనీసం మమ్మీ డాడీని ప్రిపేర్ చేసి ఉండేదాన్ని. వరదలు తుఫాన్లు ఇలాంటి నానమ్మలు ప్రిపేర్ అయ్యే టైం ఇచ్చి రారు. నీకు వంట చేయటం కూడా వచ్చా? నేను చేస్తే వంకలు పెట్టడం వచ్చు. వెళ్దామా? వస్తామండి. మంచిదండి. ఎలాగూ పరీక్షలు దగ్గర పడ్డాయి కాబట్టి అవి అయిపోగానే ఆ 3 ముళ్ళు వేయించేస్తే మన పని అయిపోద్ది. ఆ తర్వాత వాళ్ళ తంటాలు ఏవో వాళ్ళు పడతారు. ఏమంటారు? నేను పెళ్లి విషయాలు ఎత్తదన్నాను. ఎందుకు మాట్లాడావు? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఇంత పెద్ద పరిచయం లేదులే. నీకేమని చెప్పాడా? దీపం వెలిగిస్తే మంచం కింద దాచుకోకూడదు, గూట్లో పెట్టాలి అని చెప్పాడు. అలాగే అమ్మాయిని ప్రేమిస్తే ముందు వాళ్ళ అమ్మా నాన్నకి తెలియజేయాలి. లేకపోతే ఎవడొకడ కట్టబెడతారు. ఆ తర్వాత నువ్వు వేడవడో నేను ఓదార్చను. ఈ వయసులో నాకు ఇవన్నీ అవసరమా? నువ్వు బానే మధు వెళ్ళేటప్పుడు ఆ ముసలావిడేమందో విన్నావా?
నువ్వు డాడీ అది వినలేదంటే నేను వినలేదు. కానీ మేం విన్నాం. ఎరా నా కూతుర్ని కాలేజీకి తీసుకెళ్ళరా అంటే కళ్యాణ మండపానికి తీసుకెళ్లే బాధ్యత కూడా తీసుకుంటావా? ఈ కుట్రలో నాదేం బాగోలేదు అంకుల్. నేను వద్దని అదే ప్రేమించింది. దుర్మార్గుడా. డాడీ వీడి మాటలు నమ్మకండి. అసలు చేసిందంతా వీడే. అది ప్రేమించింది కాబట్టి నేను ఓకే అన్నాను. ఆయన మందు కొట్టే వాళ్ళకి సోడా కలపడం తప్ప అంకుల్. చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఈ ప్రేమలో గేములు ఏంటి? సారీ డాడీ. షల్ ఐ డ్రాప్ ఇట్? ఎందుకు డ్రాప్ చేసుకోవాలండి? 2 ఏళ్ల తర్వాతైనా దానికి పెళ్లి చేయాల్సిందేగా. అదేదో ఇప్పుడే చేస్తే తప్పేంటి? అబ్బాయి బాగున్నాడు, మంచి ఫ్యామిలీ, పైగా వాళ్ళే కోరి వచ్చారు. కాదనకండి. అంతేనంటావా? ఎరా నువ్వేమంటావు? నీకు ఓకేనా? మీకు ఓకే అయితే నాకు ఓకే. హలో ఒరే సుబ్బు, ఒకసారి అర్జెంట్ గా రా. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. హలో, నేను ప్రకాష్ని. హాయ్. ఏంటి కబుర్లు? కలిసి ఉందాంరా, సినిమాకి రా. సినిమాకా? మమ్మీ చంపేస్తుంది. థియేటర్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంటాను. నో వే, కుదరదు. షో 11ంటికి. నా వల్ల కాదు. థియేటర్ దగ్గర కలుద్దాం. బాయ్. అటు చూడు, వాడంతట వాడి ఎలా చదువుకుంటున్నారు. గత 10 ఏళ్ళుగా ఎప్పుడు చూడని సీన్ చూసేసరికి తట్టుకోలేకపోతున్నాను. చూడు పిచ్చి కదా, ఏదైనా జ్యూస్ తీసి బలంగా చదువుకుంటాడు. నెమ్మది, ఆయన చదువుకుంటున్నాడు. ఒక్కరోజు చదివితేనే లేకపోతున్నారా? ఇంక రోజు చదివితే ఏమైపోతారు? అమ్మో, రోజు చదివితే అలవాటు అయిపోద్ది. ఇదే కరెక్ట్. పండగ రోజు రాకూడదు, మనం రోజు చదవకూడదు. అటు కాదురా, ఇటు. ఓ నువ్వా? ఏంటి? ఏం చేస్తున్నావు? కెమిస్ట్రీ చదువుతున్నాను. కెమిస్ట్రీ సంవత్సరం అంతా చదువుకోవచ్చురా, కానీ సినిమా 2 వారాలకు మించి ఆడదు. వెళ్దాం.